ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. సామాన్యుడిగా ఉంటూ సామాన్యుడిలా ఆలోచిస్తూ ఆయన ఎవరో కాదు, మీ నామినేషన్ పర్వం అశేష జనవాహిని మధ్య అంత అవసరమా నామినేషన్కి? సో ఇదంతా పక్క ప్లానింగ్ తోనే చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. శివప్రసాద్ రెడ్డి గారికి కష్టాలు, బాధలు ఇట్లాంటివన్నీ ఏం లేవా? జగన్ అన్న లేకపోతే బూచేపల్లి శివప్రసాద్ లేడు. ఆ రోజు మీ నాన్నగారు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినప్పుడు ఎవరి ఫోటోలు పెట్టుకున్నారు? ఎవరు ఫోటో పెట్టుకోవాలా? ఓన్లీ డాడీ ఫోటో. ఎవరి ఫోటో లేకోకుండానే మీ డాడీ గారు ఆ రోజు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఈ రోజు మాత్రం మీరు ఫోటోల మీద డిపెండ్ అవుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఇద్దరు డాక్టర్లు ఇక్కడ బరిలో ఉన్నారు. ఆమె ఓనమాలు ఇప్పుడే స్టార్ట్ చేసింది రాజకీయంలో. ఎప్పుడు వచ్చామని కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదని. వాళ్ళు సీజన్ ప్రకారం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. గతంలో చాలా మంది వచ్చారు, పోతూ ఉంటారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎంతో మంది అభ్యర్థులు వస్తుంటారు, పోతుంటారు. బూచేపల్లి మాత్రం ఎందుకు మద్దిశెట్టి వేణుగోపాల్ మీకు ఒక శత్రువులా మారిపోయాడు? టీడీపీకి సపోర్ట్ చేసి తిరుగుతున్నాడు అతను. ఆయన్ని కాదని మళ్ళీ మీకు తిరిగి టికెట్ ఇవ్వడానికి ప్రధానంగా ఒక రీజన్ చెప్పగలరా? సర్వేల్లో ఎవరికి బాగా వస్తే. సార్, బూచేపల్లి కుటుంబానికి ప్రజాదరణ ఉందని సార్ టికెట్ ఇచ్చారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు, 2009లో గెలిచారు. 14 వచ్చేసరికి ఎందుకు మళ్ళీ మీకు? ఇదే సర్వేల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలవడు కాబట్టి ఆల్రెడీ వేణుగోపాల్కి టికెట్ ఇచ్చారనుకోవచ్చు కదా. 2019 నేనే పోటీ చేయని చెప్పాను. అమ్మకి ఎందుకు అంత పిచ్చి అని అసలు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వెంట, ఈరోజు జగనన్న వెంట నడవాలి అనే ఒక రాజశేఖర్ లాంటి చూస్తే దేవుడు లాగా అనుకుంటారు, చంద్రబాబును చూస్తే దెయ్యం లాగా ఉంటాడు. జగన్ గారిని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో ఒకటే అంటున్నారు, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. అదేవిధంగా దర్శిలో కూడా బూచేపల్లి శివప్రసాద్ మీకు మంచి చేస్తాడని మీరు అనుకుంటే నాకు ఓటేయండి అని మీరు అదే దమ్ముతో చెప్పగలరు. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. సామాన్యుడిగా ఉంటూ సామాన్యుడిలా ఆలోచిస్తూ ఎదిగిన కుటుంబం వారిది. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆ నాయకుడు ఈరోజు పేదల కోసం ఎందాకైనా అంటున్నారు. ఆయన ఎవరో కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఆయనతో ఈరోజు మనం మాట్లామంతి. ఈ చిట్ చాట్లో నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్, నా కొలీగ్ అయిన విజయ్ కూడా ఉన్నారు. ఇద్దరం కలిసి బూచేపల్లితో కాసింత ముచ్చటించబోతున్నాము. చూడండి, ఈ ముచ్చట్లు కూడా మీరు కూడా చూసి ఆ తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే శివప్రసాద్ రెడ్డి గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? ఓకే, బాగున్నానా. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 2వ ఘట్టాన్ని మీరు పూర్తి చేసుకున్నారు. అంటే మొదటి ఘట్టం మీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకోవడం, 2వ ఘట్టం నామినేషన్, ఇక మిగిలింది 3వ ఘట్టం పోలింగ్. ఇంకా దానికి సమయం ఉంది, అంత ఒక 20 రోజులు సమయం ఉంది. ఏంటి 2వ ఘట్టం అంటే మీ నామినేషన్ పర్వం చాలా అట్టహాసంగా చేశారు. మీ వెనకలో ఉన్న ఫ్లెక్స్ చూస్తే అర్థమవుతోంది, అశేష జనవాహిని మధ్య, ఉప్పొంగిన జనసంద్రం మధ్య నామినేషన్ దాఖలు చేశారు. అంత అవసరమా నామినేషన్కి? ముందుగా మా ప్రీతం నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతైన వైఎస్ జగన్మోహన్ గారు నా మీద ప్రేమతో, ఆప్యాయతతో మరొకసారి సీట్ ఇచ్చినందుకు జగన్మోహన్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఒకసారే కదా ఇచ్చింది? అంతకుముందు నాన్నగారి టైంలో 2009లో సీట్ ఇచ్చారు, 2014లో సీట్ ఇచ్చారు. 2009లో రాజశేఖర రెడ్డి గారు ప్లస్ జగన్ సపోర్ట్తో కూడా ఆ రోజు 14లో ఇచ్చారు. 2014 మూడోసారి. ఓకే, మూడోసారి ఒప్పుకున్నా. రెండోసారి ఓకే. ఒకటోసారి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్, అది రెండోసారి 2014లో వైఎస్ఆర్ బీఫామ్. ఓకే, 2014లో జగన్ సార్ బీఫామ్ ఇచ్చారు, మళ్ళీ 2024లో జగన్ మాకు బీఫామ్ ఇచ్చారు. ముందుగా జగన్మోహన్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా మీరు చెప్పిన ప్రకారం ఈ నామినేషన్ విషయంకి వచ్చేళ్ళకి, మనం జగన్ సార్ మన రీసెంట్గా బస్సు యాత్ర మా ప్రాంతం నుంచి దర్శి కుచ్చేటి ప్రాంతం నుంచి తరలి వచ్చినప్పుడు జగన్ మీద ప్రేమతో బస్సు యాత్రలో సుమారుగా 30,000 మంది 40,000 మంది జగన్మోహన్తో నడిచి జగన్మోహన్ గారి మద్దతు ఇచ్చారు. అదైన తర్వాత మొన్న నామినేషన్కి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో 90% జగన్మోహన్ గారి ప్రేమ
జగన్మోహన్ గారి ప్రేమ, జగనన్న మనిషి శివప్రసాద్ రెడ్డి. శివప్రసాద్ రెడ్డిని ఆదరించాలి, శివప్రసాద్ కుటుంబాన్ని ఆదరించాలి. బూచేపల్లి సుబ్బారెడ్డి గారు లేకపోయినా కూడా బూచేపల్లి సుబ్బారెడ్డి గారి కుటుంబానికి, వాళ్ళ కొడుకు శివప్రసాద్కి మేము అండగా ఉంటాము అని ప్రతి ఒక్క కార్యకర్త మేము మీకు మద్దతుగా ఉన్నాము, మిమ్మల్ని గెలిపించుకోవడం కోసం మేము ఉన్నామని చెప్పేసి, మేము వెహికల్స్ కూడా పెట్టకపోయినా స్వచ్ఛందంగా వచ్చి మిట్ట మధ్యాహ్నం 1 o'clock నామినేషన్ వేయడానికి కూడా సుమారుగా 35,000 మంది 40,000 మంది జనాభా, ఒక సీఎం గారు వస్తే ఎలా వస్తారో జనాభా, అంత జనాభా వచ్చి మా మీద ప్రేమతో, జగనన్న మీద ప్రేమతో బూచేపల్లి కుటుంబాన్ని గెలిపించడం కోసం, బూచేపల్లి శివప్రసాద్కి అండగా ఉన్నామని చెప్పి ప్రతి కార్యకర్త కూడా వచ్చి మా ఆ రోజు నామినేషన్లో వచ్చి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించిపోయారు. కార్యకర్త అంటున్నారు. కార్యకర్తలు ఏ పార్టీకైనా ఉంటారు, ఆ పార్టీ నుంచి ఏ నాయకుడు బరిలో ఉన్నా వారి వెంట వాళ్ళు ఉంటారు. కార్యకర్తలు చూడండి, ప్రజలు మీ వెంట ఉన్నారా? ఇప్పుడు కార్యకర్తలు అంటే ఒక గ్రామానికి 10 మంది 20 మంది ఉంటారు. 40,000 మంది వచ్చాయంటే అంటే వైఎస్ఆర్సీపీ సింపథైజర్లు, జగన్మోహన్ గారిని అభిమానించేవాళ్ళు, రాజశేఖర్ గారి కుటుంబాన్ని అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఈ కాన్స్టిట్యున్సీలో కానీ, జిల్లా కానీ, స్టేట్లో అంత లెక్కలు ఉన్నారు. మీకు అర్థమవుతుందా విజయ్? రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళని పదే పదే అంటున్నారు కదా. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని అభిమానించి వచ్చిన వారి సంఖ్య ఎంత ఇక్కడ మీకేమైనా అర్థమవుతుందా? అంటే వెనక మనం వచ్చేసరికి శివప్రసాద్ రెడ్డి గారు ఆ ఫ్లెక్స్ అంతా కూడా నీట్ గా డిజైన్ చేశారు, అందులో జగన్ గారి ఫోటోలు కూడా యాడ్ చేశారు. సో ఇదంతా పక్క ప్లానింగ్ తోనే చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. అంతేనంటారా శివప్రసాద్ రెడ్డి గారు? అది నామినేషన్ ప్రోగ్రామ్ లో అది నా ఒరిజినల్ ఫోటో అది. కానీ మా నాయకుడు లేకపోతే నేను లేను కాబట్టి ఆ ఫోటోలో జగన్తో పాటు నేను ఉన్నా. జగనన్న లేకపోతే బూచేపల్లి శివప్రసాద్ లేడు మొదటి నుంచి. ఒప్పుకుంటారా? 100%. ఎప్పుడైనా ఎక్కడైనా జగనన్న ఫోటో లేకుంటే శివప్రసాద్ విలువ లేదు. 100% లేదు. సున్నా మీరు. ఆయన ఒకటి, నేను సున్నా. అంతే. నాకు ఆయన మీద ప్రేమ. ఈ కాన్స్టిట్యున్సీలో కానీ ఎక్కడ కూడా చేమగుర్తి ప్రాంతంలో కూడా జగన్మోహన్ గారిని ఆదరిస్తున్నా కాబట్టి మమ్మల్ని ఆదరిస్తున్నారు. బూచేపల్లి సుబ్బారెడ్డి ఇండిపెండెంట్గా ఆ రోజు నాన్నగారు గెలిచారు. ఆ రోజు రాజశేఖర్ గారి సపోర్ట్తో ఆ రోజు బీఫామ్ రావాల్సి ఉంది, కానీ ఆ రోజు మిస్ అయింది కొన్ని కారణాల వల్ల. ఆ రోజు మేము ఆల్రెడీ ప్రచారంకి వెళ్ళిపోయాం, ఆల్రెడీ సీట్ ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రచారంకి పోయారు. ఆ రోజు నమ్ముకున్న కార్యకర్తల కోసం మేము పోటీ చేయకపోతే చాలామంది కార్యకర్తలు మాతో నడిచిన, సుమారుగా 2 నెలలు 3 నెలలు కార్యకర్తలు మాతో నడిచారు. వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. నమ్ముకున్న కార్యకర్తల కోసం ఆ రోజు పోటీ చేయాల్సి వచ్చింది. కలిసి ఆ రోజు అమ్మగారు కానీ నాన్నగారు కానీ మేము గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీలోకి వస్తాము, మేము వాళ్ళు వదిలిపెట్టలేమని చెప్పి ఆ రోజు రాజశేఖర్ గారు చెప్పడం. ఎలక్షన్లు అయిన తర్వాత కూడా అసెంబ్లీ పోయిన తర్వాత అమ్మను ఉద్దేశించి, వెంకయ్యమ్మ నువ్వు పెద్ద మొండిదానివి, నువ్వు సాధించావని చెప్పి ఆ రోజు రాజశేఖర్ గారు అమ్మను మెచ్చుకోవటం. ఇంకా అక్కడి నుంచి ఇంకా రాజశేఖర్ గారితో పాటు కంటిన్యూ అవ్వటం. ఆ రోజు మీ నాన్నగారు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినప్పుడు ఎవరి ఫోటోలు పెట్టుకున్నారు? ఆయన ఎవరి ఫోటోలు పెట్టుకోవాలా? ఓన్లీ డాడీ ఫోటో. ఎవరి ఫోటో లేకోకుండానే మీ డాడీ గారు ఆ రోజు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఈ రోజు మాత్రం మీరు ఫోటోల మీద డిపెండ్ అవుతున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేకపోతే నేను సున్నా అని మీరు ఒప్పుకుంటున్నారు. అప్పుడు ఇక్కడ నాన్నగారి యొక్క చరిష్మా మీకు లేదనే కదా? నాన్నగారి చరిష్మా ఉంది, జగన్మోహన్ గారితో పాటు ఉంది. నాన్నగారికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ లేకపోయినా ఇక్కడ ప్రజలు ఆదరించారు. 2004కి 2024కి చాలా తేడా ఉంది, రాజకీయాలు తేడా ఉన్నాయి. అదే తేడా. ఆ రోజు 2004లో డాడీ చేసిన ప్రకాశం జిల్లాలో చేసిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విపరీతంగా ఆదరణ వచ్చింది. ఆ రోజు ప్రతి గ్రామానికి ఇప్పుడు మంచినీళ్ళు వస్తు కావంటే పంపించేవాళ్ళం, అంబులెన్స్లు కావంటే పంపించేవాళ్ళం. ప్రతి గుడికి, గోపురానికి, మసీదుకి డాడీ ఇచ్చిన రాయి 100% అన్ని చోట్ల ఉంటుంది. అవేవి అన్ని చోట్ల మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కరెక్టే. కానీ నాన్నగారు ఒక సాధారణ ఆర్టీసీ కండక్టర్గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసి ప్రజల మధ్యకు వచ్చారు. అంటే ఒక ఆర్టీసీ కండక్టర్గా ఉన్న ఆయన ప్రజల మధ్యకు వచ్చి అంత చరిష్మా కూడగట్టుకొని ఎవ్వరి బొమ్మ లేకుండా తన బొమ్మతోనే గెలిచారు అంటే అప్పుడు ఆయన ఖ్యాతి ఎంత? వెలగట్లేని ఖ్యాతి అది. మరి ఆ ఖ్యాతిలో మీకు ఈ రోజు 50% అయినా ఉందా? ఈ రోజు సిచ్యువేషన్ ప్రకారం మేము జగన్తో పాటు నడుస్తున్నాం కాబట్టి అది జగనన్న ప్లస్ బూచేపల్లి ఈ కాన్స్టిట్యున్సీలో ఇద్దరు ఒకటే చూస్తున్నాడు. జగనన్న వేరు, బూచేపల్లి వేరు కాదు, ఒకటే ఏడా. ఒక స్ట్రైట్ ఆన్సర్ చేయండి నాకు. మీరు నాన్నగారు ఆ రోజు ఇండిపెండెంట్ గెలిచారు కదా, ఈరోజు జగనన్న లేదు నేను సున్నా అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు టికెట్ ఇవ్వలేదు, నేను పోటీ చేయను. పోటీ చేయరు? 100% పోటీ. అంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి డిపాజిట్ కూడా రాదేమని భయమా? ఇదే కాన్స్టిట్యున్సీలో పోయినసారి నాన్నగారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈ ప్రాంతానికి, దర్శి ప్రాంతానికి, నూతలపాడు ప్రాంతానికి ఆ రోజు నా చేతనైనంత వరకు నేను సపోర్ట్ చేసి కార్యకర్తలందరికీ చెప్పి, నాతో పాటు నమ్ముకున్న వాళ్ళందరికీ చెప్పి
ఓట్లేసి గెలిపించాం ఆ రోజు. ఇప్పుడు కూడా శివప్రసాద్ రెడ్డికి బలం లేదని అనుకోం. నేను అసలు ఈ రాజకీయాల్లో వచ్చిందే రాజశేఖర్ గారి భిక్షతో. ఒకసారి ఇండిపెండెంట్గా ఆ రోజు అవసరం వేయాల్సి వచ్చింది. ఇంకా మాకు అవసరం లేదు, ఇండిపెండెంట్ ఆలోచన అవసరం లేదు, బూచేపల్లి కుటుంబానికి అవసరం లేదు. మేము ఎప్పుడు అడిగితే అప్పుడు సీటు ప్రేమతో, ఆప్యాయంగా, గౌరవంగా మేము బతిమలాడైనా ఫైట్ చేసైనా జగన్మోహన్ గారి మీద మాకు ప్రేమ ఉంది, మేము ఫైట్ చేసినా బీఫామ్ తెచ్చుకుంటాం ధైర్యం మాకుంది. అసలు ఇండిపెండెంట్ ఆలోచన కట్టె కాలే వరకు వైసీపీలోనే ఉంటా, నేను చనిపోయినా కూడా నా శవంపై వైసీపీ జెండా కప్పాలి, అది నా కోరిక అన్న నాయకులు కూడా ఈరోజు జెండాలు మార్చేశారు. ఓకేనా? అందులో మీరేం అతీతులు కాదు. ఎవరైనా పరిస్థితులు అనుగుణంగా ఆ రోజు రాజకీయ సమీకరణలు కావచ్చు, ఏవైనా కావచ్చు, కార్యకర్తల ఒత్తిళ్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, పార్టీలు మారే అవకాశాలు చాలా ఉంటాయి. ఎంతటి వారికైనా తప్పదు అది. ఆ సందర్భమే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి వస్తే, ఆ రోజు జగన్ బొమ్మ స్థానంలో వేరే బొమ్మ వస్తే గెలవగల దమ్ము ధైర్యం మీకుందా? ఆ సిచ్యువేషను మొన్న ఎలక్షన్స్ ముందు కావాలని టీడీపీ వాళ్ళు మమ్మల్ని పార్టీ మారమని చెప్పేసి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి నాన్నగారిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. మాకు సంబంధం లేని విషయాన్ని వేరే పాప ఎక్కడో చనిపోతే, మీ కాలేజ్ స్టూడెంట్ కదా? మా కాలేజ్ స్టూడెంట్ వాళ్ళ ఇంట్లో చనిపోయింది. ఓకే. మా కాలేజీలో చనిపోవాలా? నారాయణ అటువంటి విద్యా సంస్థలోనే కాలేజీలో చనిపోయిన వాళ్ళని అరెస్ట్ చేయ, ఇట్లా ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు. వాళ్ళ వ్యక్తిగత సమస్యల ప్రకారం ఆ అమ్మాయి ఆ ఇంట్లో చనిపోయింది. వాళ్ళ ఇంట్లో, మా కాలేజీలో కూడా చనిపోవాలా? దాన్ని కావాలని రాజకీయంగా పులిమి ఆ రోజు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి వస్తారా, అరెస్ట్ చేయమని అడిగారు. దాని తర్వాత క్వారీలు కూడా ఆపేశారు. సుమారుగా 2 సంవత్సరాలు క్వారీ అడిగారా? పార్టీలోకి వస్తారా? 100% అడిగారు. మేము లోకేష్ గారు వేరే వాళ్ళని పంపించారు. మేము 100% ఆ రోజు చెప్పాము, మేము మారేదే లేదు, మేము అరెస్ట్ చేసుకోండి, క్వారీలు ఆపుకోండి, ఎన్ని చేసుకున్నా కూడా ఆయనతోనే ఉంటాము, రాజశేఖర్ గారి కుటుంబంతో నడుస్తాము అని చెప్పి అందరికి చెప్పడం. మళ్ళీ ఎలక్షన్లో ఇప్పుడు ఇంకో అవకాశం వచ్చింది, మళ్ళీ పోటీ చేస్తున్నాం. పదవులు శాశ్వతం కాదు. నాకు 2009లోనే నాన్నగారు మీద ప్రేమ, నాన్నగారు సీటు శివప్రసాద్కి సీటు ఇవ్వమన్నప్పుడు ఆ రోజు రాజశేఖర్ గారు ఇచ్చారు. నేను నా 27 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యే సీటు చేసి అయిపోయింది. కానీ నాది ఇప్పుడు మెయిన్ కోరిక ఏంటంటే 2014లో దర్శిలో నేను ఓడిపోయాను. పెద్దలు చెప్పేది ఎక్కడ బాగొట్టుకున్నారో ఆడే సంపాదించుకుని పెద్దలు చెప్పారు. అందువల్ల నేను పట్టుబట్టి 2009లో రాజశేఖర్ గారితో పాటు అసెంబ్లీలో కూర్చున్నా. మళ్ళీ 2024లో జగన్మోహన్తో పాటు అసెంబ్లీలో కూర్చోవాలి. నా దేయం అంతే కాన్సెప్ట్. మొట్టమొదటి ఎమ్మెల్యే అయింది 33 సంవత్సరాలు కదా? కాదు, 27-28 సంవత్సరాలకి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీ యాక్టివ్ చూసి నిజంగా రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆయనే స్వయంగా మిమ్మల్ని పిలిచారండి నిజంగా? ఆ రోజు అప్పుడు నేను ఎంపీపీగా ఉన్నాను, చేమగుర్తి ఎంపీపీగా ఉన్నాను, నాన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రామతీర్థం రిజర్వాయర్ అని చెప్పి చేమగుర్తిలో రిజర్వాయర్ రాజశేఖర్ గారు ఓపెనింగ్ వస్తే అక్కడి నుంచి సుమారుగా 10 కిలోమీటర్ల అవతల ఇంకో హెలిప్యాడ్ పెట్టారు. ఆ హెలిప్యాడ్ దగ్గర నుంచి కాలేజ్ ఓపెనింగ్ వచ్చారు. ఆ కాలేజ్ బస్సు ముందు నేను పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నా, ఒక కార్యకర్త బాగుతున్నాను. రాజశేఖర్ గారు నాన్న అడిగారంట, ఎవరని? మా కొడుకు అని చెప్పారంట. ఏం చేస్తున్నా అంటే డాక్టర్ కంప్లీట్ అయింది అన్నాడు. ఆ రోజు ఓహో మంచి బాగా యాక్టివ్గా ఉన్నాడంటే నెక్స్ట్ టైం సీటు విషయంకి వచ్చేళ్ళకి డాక్టర్ గారి సీటు నీకే సీటు అన్నారు. డాడీ కూడా నాకు వదిలి డాక్టర్ గారికి ఇచ్చేయమని చెప్పారు. అంటే డాక్టర్ అంటే నేను, అంటే ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ని పాలిటిక్స్లో యాక్టివ్గా అవుతాడు, ఇలా ఫ్యూచర్లో ఎమ్మెల్యే అవుతాడు, అప్పుడు గుర్తుపెట్టారు. అతను విజన్ నాయకుడు కాబట్టి, అతను సీనియారిటీ తెలుసు కాబట్టి, ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరైతే కొంచెం అందుబాటులో ఉంటారు, ఆ కుటుంబాన్ని ఆదరించాలని చెప్పేసి. ఇంకా అసలు ఆ రోజు నాన్నగారు ఇండిపెండెంట్ గెలిచినా కూడా ఇప్పుడు ఏమైనా నాకు అగ్నెస్ట్గా పోటీ చేసి ఇండిపెండెంట్ గెలిచాను ఇప్పుడు రాజశేఖర్ గారు మనసులో పెట్టుకోవాలా. సుబ్బారెడ్డి మా సొంత మనిషి, ఎంబడే పిలిచి స్టవ్లు వేయించుకున్నాడు, హ్యాపీగా ఆ రోజు పార్టీలో చేరిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులతోనే నాన్న ఆ రోజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అది లేదు పాప. కానీ ఆ రోజు మనం ఏం చేసామంటే ఇండిపెండెంట్గా అందరూ మాకు ఓట్లు వేయించుకొని ఆ రోజు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఎంపీ గారు, ఆయనకి మొత్తం ఎంపీ గారికి మొత్తం కాంగ్రెస్కి వేసాం, ఇండిపెండెంట్కి మాత్రం మేము వేయించుకున్నాం. పూర్తిగా జనాలకు కానీ మిగిలిన పెద్దలందరికీ కూడా నాకు ఇండిపెండెంట్గా వేయండి, ఎంపీ అభ్యర్థి మాత్రం మన కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ గారు బలపరిచిన అభ్యర్థిని ఓట్లు వేసి గెలిపించాం. ఆ రోజు డాక్టర్గా రాజశేఖర రెడ్డి గారు ఇంకొక డాక్టర్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు 2 డాక్టర్లు ఇక్కడ బరిలో ఉన్నారు. ఒకరు మీరు, మీ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొట్టిపాటి లక్ష్మి. మరి డాక్టర్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? రాజకీయంకి వచ్చేళ్ళకి మీరు డిగ్రీ, ఆమె పీజీ. ఈ రాజకీయంకి వచ్చేళ్ళకి 20 సంవత్సరాలు నేను ఇక్కడ రాజకీయం చేస్తుంటే పీజీ మాస్టర్స్ అన్ని ఎక్కువ తీసేసుకున్న రాజకీయం అన్ని చేశారు అయిపోయింది. 27 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాను, ప్రజలతో కలిసిమెలిసి తిరిగాను. అందరి సమస్యలు ఈ కాన్స్టిట్యుయెన్సీలో కానీ మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మ జెడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత ఈ ప్రాంతాల్లో ఏమేమి జరుగుతుంది,
పూర్తిగా అవగాహన ఉంది. ఇది నాది 5వ ఎలక్షన్ సుమారుగా, ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ 5వ ఎలక్షన్. అమ్మాయి ఫస్ట్ ఎలక్షన్ చేస్తుంది. అమ్మాయి ఆమె ఓనమాలు ఇప్పుడే స్టార్ట్ చేసింది రాజకీయంలో. ఇక్కడ క్యాండిడేట్ని కూడా చూసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేశారు కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అది వాళ్ళకే దిగుతుంది. బుల్లెట్ వాళ్ళకే దిగుతుంది, మాకు కాదు. అసలు ఈసారి సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నారు ఆవిడ. ఇటీవల చూస్తే ఒక గర్భిణీ స్త్రీ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పురిటి నొప్పులతో బాధపడుతుంటే అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోతే ప్రచారంలో ఇదే దర్శి నగర పంచాయతీలో 11వ వార్డు 12వ వార్డులో ఆమె ప్రచారంలో ఉంటే విషయం తెలిసిన వెంటనే ఒక్క ఉదుటన అక్కడికి వెళ్ళి ఆమెకి సిజరీన్ చేసి 12 బిడ్డకు జన్మనిచ్చేలా చేసింది ఆవిడ. ఆ విషయం అంతా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదే కదా బుల్లెట్ దిగిందా లేదా అనేది. ఇప్పుడు మామూలుగా మనం ఇక్కడ జర్నీ చేసేప్పుడు ఏమైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అప్పుడు డాక్టర్ అందుబాటులో ఉంటే ఎమ్మటే కేర్ తీసుకొని ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి పంపిస్తూ ఉంటాం. దర్శి ప్రాంతం సుమారుగా 25 సంవత్సరాల నుంచి చాలా మంది సీనియర్ డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. ఇదే ప్రాంతంలో ఉండేసి అందరికి అందుబాటులో ఉండి ఎప్పుడు డాక్టర్లు పిలిస్తే అప్పుడు వస్తున్నారు. ఒక చిన్న హాస్పిటల్లో అక్కడ అనస్థిస్ట్ ఉన్నాడో లేదో తెలియని ప్రాంతంలో హాస్పిటల్లో ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళు డెలివరీ ప్లాన్ చేశారు. ఆ రోజు నామినేషన్ ప్రోగ్రామ్ ఉంది. ఇంకా అంతకన్నా సీనియర్లు చాలా మంది డాక్టర్లు ఉన్నారుగా. ఇప్పుడు లక్ష్మి గారు రాకముందు కూడా అందరు ఏ హాస్పిటల్కి పోయేవాళ్ళు? ఇక్కడ సుమారుగా 8-9 పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. అన్ని హాస్పిటల్కి పోయేవాళ్ళు కదా. ఇప్పుడు ఏ లక్ష్మి గారినే పిలవాల్సిన అవసరం ఏముంది? ఇంకా చాలా మంది డాక్టర్లు ఉన్నారు, చాలా మంది సీనియర్లు ఉన్నారు, ఇక్కడ అందుబాటులో ఉన్నారు. లేని అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి డెలివరీ చేసేవాళ్ళు ఉన్నారు, అదే హాస్పిటల్కి వచ్చి డెలివరీ చేసేవాళ్ళు ఉన్నారు. లక్ష్మీరావు గారు రాకముందు ఈ ప్రాంతాల్లో డెలివరీ జరగలేదా? ఏమైనా ఎమర్జెన్సీలో వస్తే చేయట్లేదా? ఇక్కడ అంతా డాక్టర్లు అందరూ కోఆర్డినేషన్ బాగానే ఉంది పాపం. ఏ చిన్న సమస్య వచ్చినా ఒక బిడ్డని ప్రాణాలను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరు ఎఫర్ట్ చేసి కష్టపడతారు. నిజంగా ఎమర్జెన్సీ అయితే రావచ్చు, సేవ్ చేయొచ్చు. కానీ ఇది క్లియర్గా అదే రోజు నామినేషన్ రోజు కావాలని ఆ వార్డులో ప్లాన్ చేసి అక్కడ తెప్పించి బిడ్డ ప్రసవాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారంటారా? వాళ్ళు నాకు అన్న చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో కానీ చంద్రబాబు నాయుడుకి మెయిన్గా వాళ్ళకి వెన్నతో పట్టిన విద్య పబ్లిసిటీ చేయటం, ఏ విధంగా ట్రెండింగ్ చేయటం, వాళ్ళు పబ్లిసిటీ చేసుకుని ట్రెండింగ్ విద్య అనమాట. ఇంతమంది డాక్టర్లు ఉండగా లక్ష్మి గారు ఎందుకు గుర్తొచ్చారు? ఇంతమంది 25 సంవత్సరాలు ఇదే ప్రాంతంలో ఉన్న చాలా మంది డాక్టర్లు ఇక్కడ ఉన్నారు, చేస్తున్నారు, సీనియర్లు కూడా. ఆమెకన్నా సీనియర్లు కదా, ఆమె 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందనుకోవచ్చు. మంచి డాక్టర్, నేను కాదనట్లేదు, మంచి డాక్టర్. నాకు ప్రాంతం తెలియదు, వాళ్ళు నర్సరాపేటలో ఉన్నారు. ఇక్కడ మా ప్రాంతం వాళ్ళు అందుబాటులో ఉండేవాళ్ళు 25 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. పిలిస్తే ఏ హాస్పిటల్కైనా డెలివరీ చేస్తారు. వాళ్ళు చిన్న హాస్పిటల్కి తీసుకుపోయి ఆడ అనస్థిస్ట్ ఉన్నారో లేదో తెలియని ప్రాంతం తీసుకొచ్చి ఎందుకు చేశాను? 100% పబ్లిసిటీ అంటే ఇది. మేము ట్రెండ్ చేయాలి దీన్ని. ఆ నామినేషన్ జనాలు సుమారుగా 35,000 మంది 40,000 మంది జనాన్ని డైవర్ట్ చేయడం కోసం ఒక పబ్లిక్ స్టంట్గా వాడారు. మీరు MBBS పూర్తి చేశారు శివప్రసాద్ గారు. నిజంగా ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే రాజకీయాలు లేకపోతే ప్రొఫెషన్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవరైనా ట్రీట్మెంట్ చేయడం తప్పులేదు కదా? ట్రీట్మెంట్ చేయడం నిజంగా తప్పులేదు. ఈ డాక్టర్ వృత్తిలో చేసే వాళ్ళైనా సమాజం కోసం ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చినా చేయాల్సిన అవసరం ఉంది. కానీ దీన్ని రాజకీయంగా ఈ డాక్టర్ వృత్తిని వాడుకోవడమే బాగలే. అదే ప్లేస్లో మీరు చేస్తుంటే అవతల వాళ్ళు ఇదే మాట మిమ్మల్ని అంటే? నేను యాక్చువల్గా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిన వాళ్ళందరూ చాలాసార్లు, మొన్న రీసెంట్గా జగన్ సార్ ప్రోగ్రామ్ అప్పుడు కూడా ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. ఎమ్మటే నా కారులో ఎత్తపోయి హాస్పిటల్లో పెట్టేసుకుని నేను అదేం ట్రెండ్ చేసుకోలేదుగా. ఎవరో సోషల్ మీడియా పిల్లడు ఎవరో తీసి పెట్టాడు, సుమారుగా 1,00,000 లైక్లు వచ్చింది. నేను పర్సనల్గా పోయి ఫోటోలు తీపించుకొని హాస్పిటల్ అడ్మిట్ చేసి నేను రాజకీయం చేసే ఆలోచన నాకు లేదు. నిజంగా ఎండ్ పాయింట్ ఆ పేషెంట్ బెనిఫిట్ పొందాడు లేదా పాయింట్. నిజంగా ఆ రోజు యాక్సిడెంట్ సేవ్ చేసాం. ఇది కూడా నిజంగా అవసరమైతే పోవచ్చు. కానీ ఆమె చేసిన ఆ రోజు స్టంట్ ప్రకారం అంటే దర్శిలో డాక్టర్లు గైనకాలజిస్ట్ లేరనే బిల్డప్ ఇచ్చారు. ఇదంతా పొలిటికల్ స్టంట్ అనుకోవచ్చు కదా. నేను కార్లో తీసుకెళ్ళి పెట్టాను అదంతా కూడా. ఈ సందర్భంగా నేను ఒక్కటి గుర్తు చేసుకుంటా. పొద్దున మీ ఇంట్లోకి వస్తున్నాను, మీ ఇంటి బయట చైర్స్ వేశారు. సామాన్యులు అంటే అతి సామాన్యులు చాలా పేదవారు అనుకుంటే వాళ్ళు మీ ఇంటి బయట చైర్స్లో వరుస కూర్చున్నారు. అంతా కూడా నాకు తెలిసి ఎందుకు వచ్చారు మీ దగ్గర తెలియదు. వాళ్ళు టీ తాగుతున్నారు క్లాసుల్లో, వాళ్ళకి టీ ఇచ్చి చైర్లలో కూర్చోబెట్టారు. కేవలం ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి అలాంటి సామాన్యులు మీ ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చొని టీ తాగుతున్నారా? టీ తాగే అవకాశం ఉందా? ఎలక్షన్ తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటా పేదలకు? అంటే మేము వస్తున్నామని ముందుగా మీకు తెలుసు కాబట్టి కావాలని అలా ప్రీ ప్లానింగ్ సెట్ చేశారా? ఈ ఇల్లు గృహప్రవేశం కాంచి ప్రతి ఒక్కరు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కాఫీలు తాగిపోవాల్సిందే, అన్నం తినిపోవాల్సిందే, మజ్జిగ ఉంటే మజ్జిగ తాగిపోవాల్సిందే. నేను మొదటి నుంచి కూడా చెప్పి ఇది నా ఇల్లు కాదు, నాకు ఒక బెడ్రూమ్ మాత్రం చాలు, మిగిలినంతా మీరే వాడుకోండి స్వామి. ఇది మొత్తం దర్శి కాన్స్టిట్యున్సీకి చుట్టుపక్కల ప్రాంతానికి ఒక ఇల్లే.
ప్రతి ఆడబిడ్డకు కూడా ఇది పుట్టినిల్లు లాంటి ఉంటుంది. ఎప్పుడైనా వచ్చి మీ తమ్ముడు మీ అన్న ఇప్పుడు మీకు సహాయం చేస్తారని ఆ రోజు చెప్పాం. ఇప్పుడు చెప్తాం. ఆడబిడ్డలు మగవాళ్ళు అందరికీ ఉంది. కానీ మీరు చెప్పిన ప్రకారం ఉదయాన్నే రాత్రి ప్రచారం వేళకి 2 అవుతుంది. ఇంక మీటింగ్స్ అయిన తర్వాత ఉదయాన్నే లేచి 6:30 లేచి అదే టీ తాగుతాను నేను. అక్కడ వస్తే ఉదయాన్నే లేచి అదే నైట్ డ్రెస్లో మాట్లాడి పంపిస్తూ ఉంటా. ఈరోజు మీరు వస్తున్నారు కాబట్టి కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడం వల్ల కొంచెం ఎక్కువ మంది వచ్చి ఉంటారు జనాలు. అది వాళ్ళు బోర్ విషయాలు మొత్తం మీద సోషల్ మీడియాలో గొట్టిపాటి లక్ష్మి గారితో పోలిస్తే బూచేపల్లి గారు చాలా వెనకబడ్డారు అంటున్నారా? అంటే సోషల్ మీడియా ఓట్లు లేపించు కదన్నా, ప్రజల అభిమానం గుండెల్లో ఉండాలన్నా. ఓకే, ఇప్పుడు ట్రెండింగ్ అవుతుండొచ్చు కానీ ఇది ఎంతమంది చూస్తాం? చాలా తక్కువ మంది. కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఈ సోషల్ మీడియాలో చూస్తే మా అయితే 1000 మంది 2000 మంది చూస్తారు. పొలం పని చేసుకునే వాళ్ళు, ఊర్లో ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, ఆ పనులకి ఈ పనులు పోయేవాళ్ళు ఇవన్నీ చూడరు కదా. అది ఎప్పుడు మనం పబ్లిసిటీ కోసం ఎప్పుడు చూడాలి. ఒక్క ఎపిసోడ్ కొంత ఏమన్నా చేంజ్ అయి ఉంటుందా? అసలు ఏమీ చేంజ్ కాదన్న. ఆల్రెడీ జనాలు ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు పోటీ చేస్తారనేది అంతకుముందు నా సీట్ అనౌన్స్ చేయక ముందు నుంచి కూడా జనాలు ఒక మంచి వ్యక్తిని, ఈ ప్రాంతం ఉండే వ్యక్తిని ఆదరించాలి, మాకు కావాలని చెప్పేసి జనాలు కోరుకున్న ప్రకారం. అంత మంచి వ్యక్తి ఎవరున్నారు ఇక్కడ? కోరుకున్న బూచేపల్లి కుటుంబం అయితే ఫస్ట్ నుంచి కూడా ఉంది అని కోరుకుంటున్నారు. నా సీట్ మీరు అనుకుంటున్నారా? జనాలు కోరుకుంది. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే నా నామినేషన్ కోసం ఆశీర్వదించడం కోసం 40,000 మంది జనాభా వచ్చాయంటే ఎన్ని లారీలు జనాలు దోరాలి మనం? కరెక్టే, స్వచ్ఛందంగా వచ్చినట్టే కదా. అంటే ఒకటి గొట్టిపాటి వారి ఆడపడుచు అంటే టికెట్ అనౌన్స్మెంట్ చేసుకున్నాక దర్శిలోకి అడుగుపెట్టే రోజు అదే స్థాయిలో వచ్చారు ఒక్కసారిగా. అంటే అధికార పార్టీ అభ్యర్థిని భయపెట్టాలను, తన బలం చూపించుకోవాలను గొట్టిపాటి వారు అదే స్థాయిలో వచ్చారు. కానీ గొట్టిపాటి వారికి గట్టి పోటీని ఇవ్వగలను, గొట్టిపాటి వారు నా దగ్గర ఏం సాటి రారనే ఉద్దేశంతో మీ నామినేషన్ పర్వాన్ని అంతకన్నా ఎక్కువగా చేశారనుకోవచ్చా? దర్శిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీరు విజువల్స్ తెప్పించుకోండి. ఆ కార్లు కూడా ఆ నర్సరాపేట ప్రాంతాల వాళ్ళు, అద్దంకి ప్రాంతాలు, మాదంతా దర్శి వాళ్ళు చాలా సాఫ్ట్ గోయింగ్ పీపుల్. మిగిలిన వాళ్ళు దాడులు చేస్తే వాళ్ళు భరించలేరు, చిన్న సున్నితమైన వాళ్ళు. ఇప్పుడు అందరూ భయపడుతున్నారు, ఒరే స్వామి నర్సరాపేట నుంచి దాడి చేస్తున్నారు, అద్దంకి నుంచి దాడి చేస్తున్నారు, మీ ఏడ బతకాలి స్వామి, ఉన్నోని జాగ్రత్త చూసుకుంటే చాలని. మాకు పరాయి ప్రాంతాలు వద్దు, ఉన్నవాళ్ళు ముద్దు. దర్శన ఫస్ట్ నుంచి అంటే పెట్టుకున్న బూచేపల్లి కుటుంబం అయితే ముద్దని చెప్పి అందరు ప్రేమగా చూస్తున్నారు. వాళ్ళు సీజన్ ప్రకారం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. గతంలో చాలా మంది వచ్చారు, పోతూ ఉంటారు. జనాలు ప్రతిదీ ఇప్పుడు ఈ 40 రోజుల ఎపిసోడ్ కాదుగా జనాలు అబ్జర్వ్ చేసేది. గత 20 సంవత్సరాలు చేంజ్ జరుగుతుంది అని మాత్రం క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. జనాలు మనం అంత ఈజీగా తీసేయలేం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎంతో మంది అభ్యర్థులు వస్తుంటారు, పోతుంటారు. బూచేపల్లి మాత్రం లోకల్. అంటే ఆమెకు వచ్చిన జనంలో ఒక్కరైనా ఎక్కువ సంఖ్యలో మనం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే మీ వెనకున్న ఆ కటౌట్లో ఉన్న నామినేషన్ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేశారంటారు. ఇది నాకు ఫస్ట్ ప్రోగ్రాం కాదు. ఇటువంటి నామినేషన్ అంతకుముందు వేసాము, జగన్ సార్ ప్రోగ్రాములు చేసాము. ఎప్పుడు పిలిచినా కూడా వస్తానే ఉంటారు. దీనికోసం నామినేషన్ కోసం కాదు, ఇంకొంచెం ఎక్కువ మంది వచ్చారు ఈసారి అంతే. మీరు ఒకటి గమనించాలి, గొట్టిపాటి లక్ష్మి గారిని నాన్ లోకల్ మీరు పదే విమర్శిస్తున్నారు. ఓకేనా? మీ పార్టీ వాళ్ళు కానీ మీరు కానీ. ఆమె నాన్ లోకల్ అయితే మీరు లోకలే కదా. మీరు ఎలా లోకల్ అవుతారు? ఈ జిల్లా వాసిని మొదటిగా. ఓకే, ఆమె జిల్లా వాసి కదా? కాదు. ఓకే, నర్సరాపేట జిల్లా. ఓకే, ఫస్ట్ పాయింట్. పెరిగింది ఎక్కడ ఆవిడ? ఆ పక్క మార్టూర్ ప్రాంతంలో, నాకు మార్టూర్ ప్రాంతంలో అద్దంకి కాన్స్టిట్యున్సీలో. మీ ప్రకాశం జిల్లా వాసే కదా? పాతది. ఓకే, అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఎక్కడ పుట్టి పెరిగింది అనుకుంటా. మా అమ్మగారు ఊరు సొంతూరు ఇదే ఊరు, మా అత్తగారు ఊరు సొంతూరు ఇదే ఊరు. చేమకుర్తి పక్కనే. ఇప్పుడు కుర్తి సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. పక్కన అమ్మగారు ఊరు ఇదే ఊరు. మీ సొంత గ్రామం కూడా అదే నియోజకవర్గం కిందకే వస్తుంది. అది కూడా ఇక్కడికి మైగ్రేటెడ్. మీరు కూడా ఇక్కడికి వలస వచ్చారు. రాజకీయంగా ఒక షెల్టర్ ఎత్తుకుని అంటి పెట్టుకొని ఉన్నారు ఇక్కడ. మీరు లేదని లేదు, అందరూ ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఒక అభ్యర్థి వస్తున్నాడు, ఓడిపోయి అట్లా వెళ్ళిపోతున్నాడు. కానీ మీరు మాత్రం దర్శనం అంటి పెట్టుకుని ఉన్నారు, కాదని లేదు. మరి మీరు నాన్ లోకల్ ఇక్కడికి వచ్చారు, 20 ఏళ్ళ అనుభవం మీకు అంతేగా. ఆమె ఇప్పుడు వచ్చి కానీ 20 ఏళ్ళ అనుభవం 1-2 వాళ్ళకి అనుభవం, ఈ 10 రోజుల అనుభవం, 20 రోజుల అనుభవం అంటారా? 20 రోజుల అనుభవం అంటారా? 20 రోజుల అనుభవం. ఇది నాది 20 ఏళ్ళ అనుభవం. ఇంకోటి మహాభారతం రామాయణం చెప్తున్న ప్రకారం ఈ గవర్నమెంట్ కూడా 12 సంవత్సరాలు ఒక ఏరియాలో ఉంటే వాళ్ళు లోకల్ అయిపోతారని క్లియర్గా చెప్తున్నారు కదా. ఇంకా 12 కాదు, ఇంకా దాటి 20 సంవత్సరాలకు వచ్చాము. మహాభారతం రామాయణం ఎందుకు? దాంట్లో ఆ పాతకాలంలో కూడా అరణ్యవాసాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆడ
12 సంవత్సరాలు మహాభారతం చూస్తూ ఉంటా. చూస్తా ఉంటారు. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా 12 సంవత్సరాలు ఏ పొజిషన్లో ఎవరు ఆ పొజిషన్లో ఉంటే వాళ్ళకి హక్కు కల్పించమని చెప్తున్నారు. 12 సంవత్సరాలు ఆ హక్కు మీకు వచ్చిందా దర్శి మీద? హక్కు మీద దర్శనం ఎప్పుడో వచ్చింది. ఓకే. నాన్నగారు ఇండిపెండెంట్గా గెలిచినప్పుడే హక్కు నాకు వచ్చింది. ప్రేమించారు, అభిమానించారు. దర్శి మీద హక్కు వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా నాన్నగారు గెలిచారు, బూచేపల్లి సుబ్బారెడ్డి గారు గెలిచారు. ఓకే. 2004 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2014 మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల పాటు బూచేపల్లి కుటుంబం దర్శి నియోజకవర్గానికి చేసింది ఏంటి అంటే ఏమంటారు? నాన్నగారి టైంలో కానీ మా టైంలో కానీ దర్శి ప్రాంతం బాగా వెనకబడిన ప్రాంతం. నాన్నగారు మా టైంలో అంతకుముందు మేము ఎమ్మెల్యేగా ప్రచారం చేసినప్పుడు నాన్నగారుగా మేము కానీ ఈ ప్రాంతానికి అసలు పోయే రోడ్లే లేవు. నాన్నగారు వచ్చిన తర్వాత అన్ని గ్రామాలకి నా టైంలో పూర్తిగా మేజర్ తారు రోడ్లన్నీ వేసేసాం, మెయిన్. దాని తర్వాత ఎడ్యుకేషన్ వ్యవస్థకు వచ్చేందుకు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండడానికి మోడల్ స్కూల్స్ అని మేమే కట్టించాం, హాస్పిటల్స్ కట్టించాం, ఈ సిఎస్సిని అప్గ్రేడ్ చేయించాము. ఈ ప్రాంతాల్లోకి ఎప్పుడు రైతులకు ఏ సమస్య వచ్చినా కూడా అండగా ఉన్నాము. స్కూల్స్ ఇంప్రూవ్మెంట్ చేసాము. అంతకుముందు నాన్నగారు ఉన్న టైంలో కూడా ఎడ్యుకేషన్ వ్యవస్థకి ప్లస్ ఈ వెటర్నరీ హాస్పిటల్స్ కానీ ఎన్నో హాస్పిటల్స్ కూడా నా టైంలో బాగా చేశాం. మెయిన్ జనాలకు కావాల్సిన రైతుల కోసం అండగా ఉన్నారా, కాలువ నీళ్ళు వచ్చినాయా లేవా, ప్లస్ ఎడ్యుకేషన్కి అందరూ సపోర్ట్ చేశారు లేదా. అందుకని ఎడ్యుకేషన్కి, హెల్త్కి ఆ రోజు నాన్నగారి టైంలో మేము ప్లస్ లింక్ రోడ్స్ అన్నీ కూడా పూర్తిగా ఆ రోజు మనం డెవలప్ చేసాం. మరి మీరు ఎడ్యుకేషన్కి అంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు BVSR ఇంజనీరింగ్ కళాశాల మాత్రము ఎందుకు చీమకుర్తికి తీసుకెళ్ళిపోయారు? ఇక్కడ ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా. యాక్చువల్గా బీవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఫస్ట్ అది చిన్నది డిగ్రీ కాలేజ్ కోసం పెట్టాం. డిగ్రీ కాలేజ్ కోసం, బీఈడి కాలేజ్ కోసం పెట్టాం. ఆ ప్రాంతంలో అది కట్టడం చూసేసి ఆ చేమకుర్తుల జనాభా మొత్తం ముందు అది తీసేసి ఇంజనీరింగ్ కాలేజీ పెట్టమని చెప్పి డాడీ మీద ప్రెషర్ పెట్టేశారు. ఇంకా ఆ రోజు డాడీ మాట ఇచ్చేసాడు. ఇంకా మాట ఇచ్చేసిన ప్రకారం తప్పించుకొని రాలేకపోయాం. అందుకని డిగ్రీ కాలేజ్ చిన్నపాటి బీఈడి కాలేజ్ ఇక్కడే పెట్టి ఉండొచ్చు. యాక్చువల్ బీఈడి కాలేజ్ అక్కడే స్టార్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. అది పెట్టిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీగా మారిపోయింది. మారిపోయిన తర్వాత ఇంకా అక్కడేసి ఇంజనీరింగ్ కాలేజ్ కట్టేసి ఆ ప్రాంతం ఇక వచ్చిన వాళ్ళు కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు అందరూ మారుమూల ప్రాంతానికి చేమకుర్తి సరౌండింగ్స్లో వరకు డెవలప్ చేయాలి, పిల్లలు బాగా ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి పెట్టాం. ఆ రోజు ముందు ఆ గ్రామస్తులు అడిగేకి మాట ఇచ్చేసాడు. అంతేనా? లేదంటే మీరు వ్యాపారాల్లో అక్కడ సంపాదించారు కాబట్టి ఎక్కడ సంపాదించామో అక్కడే కాలేజీలు కూడా పెట్టుకోవాలని పెట్టారనుకోవచ్చు. అంటే ఈ కాలేజీ వ్యవస్థ అనేది సంపాదన కోసం కాదు కానీ ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళకి తక్కువ ప్రైస్ ప్రకారం వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ అందించాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పేసి ఆ రోజు నాన్నగారు పెట్టినది. దానివల్ల ప్రాఫిట్స్ ఏం వచ్చేది కాదు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లాగా చేస్తాను. పేదవాళ్ళకి సహాయం చేయడం, దానికి ముఖ్యంగా దర్శి ప్రాంతంలో ఎక్కువ మంది వస్తూ ఉంటారు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి పేదవాళ్ళకి సహాయం చేయడం కోసం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు నాన్నగారు పెట్టింది. అది మీ బూచేపల్లి కుటుంబం మీద ఒక మంచి అభిప్రాయం అయితే ఉంది ప్రజల్లో. అంటే నాన్ కరప్షన్, ఎక్కడ కూడా కరప్షన్కి తావివ్వరు, ఎవరితో కూడా చేయి జాపి తీసుకున్నది ఇట్లా ఉంటుంది అంటున్నారు అనమాట. అయితే ఎప్పుడు కూడా బూచేపల్లి కుటుంబం చారిటీ చేస్తుంది తప్పితే అభివృద్ధి విషయంలో మాత్రము శూన్యము అంటున్నారు. అంటే వాళ్ళ మార్కు పరిపాలన ఏముంది అంటే గతంలో దర్శి ఎంతో వారికి ఇచ్చింది, తిరిగి కొంతైనా ఇవ్వాలి కదా, ఇవ్వాల్సిన సమయంలో కూడా ఇవ్వలేకపోయారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దర్శి నగర పంచాయతీ కావాల్సి ఉండగా మీరు చీమకుర్తికి నగర పంచాయతీని తీసుకెళ్ళిపోయారు. మరి ఏమిచ్చారు వీళ్ళు దర్శికి అంటున్నారు. దాంట్లో ఆ రోజు మనం ఫైట్ చేసిన దాంట్లో మొత్తం 5 మండలాల్లో 3 మండలాలు సుమారుగా 10 కోట్ల నుంచి 12 కోట్ల వరకు తాగునీటి ఆ రోజు నాన్నగారి టైంలో మా టైంలో 3 మండలాలకు వచ్చినాయి. 2 మండలాలకే మిస్ అయినాయి. దొనకొండ, కుచ్చేడు ప్రాంతంలో మిస్ అయింది వాస్తవమే. మేము ఆ రోజు రాజశేఖర్ గారిని ఫస్ట్ అప్లై చేసి అడిగినప్పుడు ఆ రోజు సీఎం గారు ఉన్నప్పుడు అన్న ఈ 2 ప్రాంతానికి బాగా వాటర్ ఇబ్బంది ఉందన్న అని చెప్పి అడిగినప్పుడు శాంక్షన్ చేద్దామన్నాడు. పాపం ఆయన దురదృష్టవాదం మా నుంచి దూరం అయిపోయాడు. కానీ ఆ రోజు కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ఈ డిస్టర్బెన్స్లో కొంచెం వెనకం చేసాం. నిన్న సీఎం గారు వచ్చినప్పుడు కుచ్చేడు ప్రాంతానికి, దర్శి ప్రాంతానికి వచ్చినప్పుడు సీఎం గారిని ఒకటే అడిగాం, అన్న ఈ 2 ప్రాంతాలు ఇబ్బందిగా ఉంది, ప్రతి చెరువుకి నీళ్ళు నింపాలి, అవసరమైతే లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నీళ్ళు నింపాలి, కుచ్చేడు దొనకొండ ప్రాంతం, ప్రతి ఊరికి ఎన్ఎస్పి నుంచి వాటర్ ఇవ్వాలని చెప్పి, శుద్ధ నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ అడిగాం. జగన్ ఒకటే చెప్పాడు, నా మాటగా మీరు అన్ని గ్రామాలకు చెప్పండి, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని గ్రామాలకి మంచినీళ్ళు ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చాడు. నా కాన్స్టిట్యున్సీలో ఆ 2 ఊర్లే ఉన్నాయి. మొన్న దర్శికి వచ్చేళ్ళకి 120 కోట్ల రూపాయలు పెట్టి ఇంటింట కుళాయి కూడా జగన్మోహన్ గారు శాంక్షన్ చేశారు. మొన్న రీసెంట్గా కూడా శంకుస్థాపన చేసాం, వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందువల్ల మంచినీటి ప్రయారిటీ కోసం అప్పుడు ఫైట్ చేసాం. ఆల్రెడీ శాంక్షన్ కూడా డబ్బులు కూడా వచ్చేసినాయి.
ఆ రోజు నగర పంచాయతీ విషయంలో దర్శిలో నేను మీటింగ్ వేసా. అన్న దర్శిలో నగర పంచాయతీ చేస్తాము, మీరందరూ సపోర్ట్ అవసరం, మేము గ్రామసభ పెడతాము, గ్రామసభలో రెజల్యూషన్ పాస్ చేసి పంపించాలన్నారు. ఆ రోజు వాళ్ళ అభద్రతా భావంతో గ్రామ పంచాయతీ జనాలు ట్యాక్స్ అంటే మున్సిపాలిటీ అయితే ట్యాక్స్ ఎక్కువ, పన్నులు పెరుగుతాయి, కట్టాలి, ఇబ్బంది పడతాయని చెప్పేసి ఆ రోజు అందరూ అనడం బట్టి ఆ రోజు మినిస్టర్ గారు మైదిరెడ్డి గారు అనుకుంటా ఆ రోజు నేను క్లియర్ అన్న కొన్ని రోజులు ఆగి జనాలు ఒప్పించి తీసుకుంటారని చెప్పాం. కానీ అక్కడ మాత్రం చేమకుర్తి ఆల్రెడీ ఇండస్ట్రీ అయింది, క్వారీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీ అయింది కాబట్టి ఆ ప్రాంతం వాళ్ళు మాకు మున్సిపాలిటీ చేయమని ఆ రోజు రిక్వెస్ట్ చేశారు. అందుకని అది ముందు పెట్టాం. వీళ్ళని ఒప్పించి చేద్దాం అనుకున్నాము, అది వాళ్ళు ఒప్పుకోకపోయేకి తర్వాత కాలక్రమేణా కొంతమంది రాజకీయ నాయకులు చేశారు. ఫండ్స్ కూడా ఎక్కువ వస్తాయని కూడా చెప్పున్నాం, కానీ వాళ్ళు ఆ రోజు ఈల్డ్ కాల. నాగరాజు గారు గుర్తుందా, దొనకొండ ఈ పేరు బాగా 10 ఏళ్ల కిందట బాగా వినిపించింది. ఖచ్చితంగా వినిపించింది. అది 2014 టైంలో అమరావతి కంటే కూడా ముందు అంతా రాజధాని అక్కడే వస్తుందని అందరూ కూడా అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే దొనకొండని రాజధాని చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ దొనకొండ ఇప్పుడు ఏమవుతుందంటే గారు సీఎం అంటే దొనకొండ రాజధాని అనుకున్నారు. దాదాపు 54,000 ఎకరాల భూమి ఆడ అందుబాటులో ఉంది, ఇంకొంత సేకరిస్తే దండిగా అవుతుందని అక్కడే అనుకున్నారు. చివరి నిమిషంలో అయితే మరి చంద్రబాబు నాయుడు ముందస్తు ఆలోచన అమరావతిలో పెట్టుకుని దొనకొండని ఒక జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఇక్కడ తీసుకొస్తారనుకున్నారు. రెండు జరిగాయి. కానీ ఆ సందర్భంగా అమరావతికి వెళ్ళిపోయే సందర్భంలో సిద్ధారాఘవరావు డిమాండ్ మేరకు అంటే దొనకొండ అన్నారు కదా, మాకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పడంతో సిద్ధారాఘవరావుని అప్పట్లో సంతృప్తి పరచడానికో మరి ఏ విషయమో తెలియదు. కానీ చంద్రబాబు గారు అయితే దొనకొండకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని అయితే ప్రకటించారనమాట. మీకు ఈ మీ పరిధిలో మీ పరిధిలోకి దొనకొండ. కానీ ఇంతవరకు ఇండస్ట్రియల్ కారిడార్ విషయం ఏమైంది, ఆ విషయంపై బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఏ రోజైనా పెదవి విప్పారా, ఒక ఉద్యమం చేశారా, ప్రశ్నించారా అంటే ఏమంటారు? అసలుకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు క్లారిటీగా ఫస్ట్ వాళ్ళు అనౌన్స్ చేసిన పని వాళ్ళు కొంచెం టైం ఇచ్చాం. టైం ఇస్తే పెడతారని చెప్పి చూసాం. తర్వాత మేము కలెక్టర్ గారి దృష్టికి కానీ పెద్దల దృష్టికి కానీ ఇండస్ట్రీ ఇచ్చిన హామీ ఎమ్మటే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆ రోజు అడుగున్నాం. వాళ్ళు ఆ రోజు వాళ్ళ ఫస్ట్ నుంచి కూడా మాట మీద నిలబడే వ్యక్తి కాదు కాబట్టి పూర్తిగా ఇండస్ట్రీని వదిలేశారు. తర్వాత మన గవర్నమెంట్కి వచ్చిన తర్వాత మేము ఆల్రెడీ ఆ రోజు వాసన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 500 మెగావాట్స్తో పాటు మా ప్రాంతాన్ని డెవలప్మెంట్ కోసం సోలార్ ప్రాజెక్ట్ తీసుకొస్తామని చెప్పి వాసన హామీ ఇచ్చారు. వాసన హామీ ఇచ్చిన బాగా ఇంప్లిమెంట్ అయ్యే టైంకి అన్న మినిస్ట్రీ పోవటం వల్ల కొంచెం డిలే అయింది. దాంతో నేవీ వాళ్ళకు సుమారుగా కొన్ని ఎకరాలు కూడా పెట్టేసి ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి చూస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్లు అయిన తర్వాత మేము జగన్మోహన్ గారిని మా ప్రాంతాన్ని బాగా వెనకబడి ఉంది, ఉద్యోగాలు మాకు కావాలి, మాకు ఇండస్ట్రీ రావాలని ఆల్రెడీ చెప్పున్నాము. ఆ ఇండస్ట్రీ చేస్తా, లేకపోతే నేనైనా ఒక ఇండస్ట్రీ పెట్టి డెవలప్ చేస్తా, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా, మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నా. ఖచ్చితంగా ఇండస్ట్రీ తీసుకొస్తారు ఇక్కడికి, ఇండస్ట్రీ తీసుకొస్తాం. అంటే మీకు అవకాశం వస్తే ఈ 5 ఏళ్లలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మార్క్ రాజకీయం అంటే ఇది అని చూపించగలుగుతారు మీ బ్రాండ్? 100%. ఓకే, ఇండస్ట్రీ తీసుకొస్తారు. ఒకటి మీరు ఈరోజు అవకాశం వచ్చింది కదా, అంటే మీ పార్టీ మేనిఫెస్టో కాకోకుండా, మీ పార్టీ ఇచ్చే మేనిఫెస్టో కాకోకుండా, ఆ మేనిఫెస్టో కావచ్చు, సంక్షేమ పథకాలు ఇవి కాకోకుండా అసలు దర్శి నియోజకవర్గం కోసం మీరు ఎలాంటి విజన్తో ముందుకు పోతున్నారు? అసలు మీ మేనిఫెస్టో ఏంటి? మీకు మళ్ళీ 5 ఏళ్ళ అవకాశం వస్తే నేను ఈ అభివృద్ధి సాధించాలనుకున్నా, ఎమ్మెల్యే అయిన వెంటనే మొట్టమొదటిసారిగా ఈ సమస్య పరిష్కారానికి నేను నడుము బిగించాలనుకున్నాను, ఈ సమస్యను పరిష్కరించి మిగతా విషయాల్లోకి వెళ్తుంటే అంటే లోకల్గా మీరేం చేయదలుచుకున్నారు? అసలుకి ఫస్ట్ ప్రతి గ్రామానికి, దర్శి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి గ్రామానికి సురక్షిత మంచినీళ్ళు అని ఫస్ట్ ఎజెండా. ప్రతి చెరువు నీళ్ళు నింపాలనేది సెకండ్ ఎజెండా. దీనికి ఎన్ని కోట్లు ఖర్చు అయినా కూడా, జగన్మోహన్ గారితో యుద్ధం చేసైనా కూడా ప్రతి చెరువు నీళ్ళు నింపి, అవసరమైతే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులు నింపడం ఫస్ట్ కాన్సెప్ట్. మంచినీళ్ళు ప్రతి గ్రామానికి సురక్షిత మంచినీళ్ళు ఇచ్చి, నెక్స్ట్ ఇంటింటా కుళాయి కూడా ఆల్రెడీ జేజీఎంలో కొన్ని వర్క్ స్టార్ట్ చేశారు. జేజీఎంలో ఇంటింటా కుళాయి కూడా చేస్తున్నారు, అవి కూడా నెక్స్ట్ టేకప్ చేస్తాము. మంచినీళ్ళు, సాగర్ నీళ్ళు కూడా నేను ఎలక్షన్ అంతకుముందు కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కాలువ నీళ్ళు ఎప్పుడు వస్తే రాత్రి అనకుండా పగలకుండా రైతుల కోసం తిరిగి చివరి భూమి వరకు కూడా ఏ మడి కూడా ఎండకుండా ఉండడం కోసం, చివరి భూమి వరకు కూడా నీళ్ళు ఇప్పించే ప్రయత్నం కోసం, రైతుల కోసం అండగొండడం కోసం చేస్తున్నాము. రైతు మద్దతు ధర కూడా ఆ రోజు రాజశేఖర్ గారి టైంలో కానీ జగన్మోహన్ గారు బాగుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కందికి కానీ, పొగాకు కానీ, వరికి కానీ మంచి మద్దతు రేట్లుగా ఉన్నాయి కాబట్టి మద్దతు ధరకి ఇబ్బంది లేకుండా ప్రతి రైతుకి అండగా ఉంటానని హామీ ఇస్తూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ, సిఎస్సి కానీ, పిహెచ్సిలు కానీ
మంచిగా డాక్టర్లతో ఫుల్ఫిల్ చేసి ఎక్కువ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి నాణ్యమైన వైద్యం అందించడం కోసం కృషి చేస్తాము. దాంతోపాటు ఎడ్యుకేషన్కి వచ్చేకి అమ్మ జెడ్పీ చైర్పర్సన్ అయింది, జగన్ వచ్చిన తర్వాత నాడు నేడు ద్వారా అన్ని స్కూల్స్ డెవలప్ అయినాయి. ప్రతి స్కూల్స్ అన్ని ఫెసిలిటీస్ డెవలప్ అయినాయి. ఇంకా చిన్న చిన్న ఫెసిలిటీస్ అయినా కాబట్టి అన్ని స్కూల్స్, హై స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ కూడా మంచిగా కార్పొరేట్ విద్యా సంస్థల కన్నా ధీటుగా తయారు చేస్తాం. యూత్ కోసం ముఖ్యంగా మొన్న అమ్మగారు చైర్పర్సన్ అయిన తర్వాత ఒక మినీ స్టేడియం కట్టిస్తామని చెప్పాం. అది ఆల్రెడీ మన గ్రాంట్లు కూడా శాంక్షన్ అయిన పెట్టేస్తున్నాము. ఇది చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఎన్ఎస్పి సైట్ ఒకటి ఉంది, దాన్ని మనం ఎక్వైర్ చేసుకొని కలెక్టర్ చెప్పినాం, అలాంటి కూడా అయిపోయింది. అదైన తర్వాత యూత్కి ముఖ్యంగా ప్రతి యూత్ సెంటర్ కోసం ఒక మినీ స్టేడియం, నెక్స్ట్ ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక యూత్కి ఒక మినీ స్టేడియం ఏర్పాటు చేయటం, అందుకే యూత్ ఎంటర్టైన్మెంట్ కోసం కానీ స్పోర్ట్స్ యాక్టివిటీ కోసం అది చేయటం. దాంతోపాటుగా ఎడ్యుకేషన్కి వచ్చేకి డిగ్రీ కాలేజ్ వచ్చింది. ఆ డిగ్రీ కాలేజ్కి బిల్డింగ్స్ లేవు, ఆ బిల్డింగ్స్ కోసం డిగ్రీ కాలేజ్ కోసం ఆ బిల్డింగ్స్ ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఇంకా కొన్ని గ్రామాల్లో ఓ 4-5 విలేజెస్లో ఇంకా రోడ్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు, ఆ రోడ్లన్నిటిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ వెటర్నరీస్ హాస్పిటల్స్ కానీ ప్లస్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ విషయం కానీ పూర్తిగా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసి ఇంకా దర్శి కాన్స్టిట్యున్సీకి చాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని చెప్పడం కోసంతో పాటు ముఖ్యంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో మహిళా భవనం ఏర్పాటు చేసి, డ్వాక్రా భవనం కానీ మహిళా భవనం కూడా ఏర్పాటు చేసి మహిళలందరికీ అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఇంకా ఏది పిన్ పాయింట్ చేయకుండా ఏ అవసరం ప్రతి అవసరం మన ప్రాంతానికి శివప్రసాద్ రెడ్డి జగన్మోహన్ దేవలా చేసామని చెప్పి చేసే విధంగా చేస్తాను. ముఖ్యంగా పోయినసారి మా కాపు సోదరులందరూ కూడా కాపు కళ్యాణం ఒకటి అడుగున్నారు. దానికి మొన్న ఎలక్షన్స్ కన్నా ముందు కూడా నేను నా చేతనంత వరకు నేను సహాయం చేస్తున్నారు, నా చేతనంత వరకు నేను సహాయం చేస్తాను. వేణుగోపాల్ గారు హామీ ఇచ్చారు కదా, జగన్పూర్ రాజా గారు కూడా ఆ రోజు హామీ ఇచ్చారు, నిర్మించలేదు. అదే సామాజిక వర్గానికి చెందిన ఆయన నిర్మించలేదు. మరి మీరు చేయగలుగుతారా దాన్ని? అంటే మొదటి నుంచి కూడా రాజశేఖర్ గారి కుటుంబం, జగన్మోహన్ గారు, మేము కానీ కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ప్రతి కులానికి మాకు ఇంపార్టెంట్, అందరిని డెవలప్ చేసే కార్యక్రమంలో కూడా ఆ కాపు సోదరులు కూడా మన మనుషులే కదా, మనలాంటి వాళ్ళే కదా, వాళ్ళు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. మాతో పాటు కాపు సోదరులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మాతో జగన్మోహన్ గారి దయ వల్ల ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులు ఎవరు చేయని విధంగా కాపు సోదరీములందరూ కాపు నేస్తం ఇచ్చారు. గత ముఖ్యమంత్రులు ఎవరు కాపులు ఇంత బాగా చూసుకోవాలి, మినిస్టర్లు ఇవ్వటంలో కానీ కాపు నేస్తం ఇవ్వటం కానీ వాళ్ళ అభివృద్ధి పథకాలు కానీ ఇప్పుడు అంతకుముందు చేయలే. ఒక కమిటీ హాలు ₹1,00,00,000 అవుతుంది, గవర్నమెంట్ నుంచి ₹1,00,00,000 తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వలేనా? 100% నా నెక్స్ట్ ఎలక్షన్లో అయిపోయిన పార్టీని గెలిచిన పార్టీనే కాపు సోదరులందరికీ కూడా ఒక కాపు కళ్యాణం ఏర్పాటు చేసి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ అండగా ఉంటాం. 2029 ఎన్నికలకు ముందే కాపులకు కళ్యాణ మండపం ఏర్పాటు చేసిన తర్వాతనే కాపుల ఓట్లు అడుగుతారా? ఇప్పుడు ఓట్లు వేస్తారు కూడా, ఆదరిస్తారు. రేపు ఇది చేసిన తర్వాత ఇంకా ఎక్కువ ఓట్లు వేస్తారు. కాపులంతా మీ వైపే ఉన్నారనుకుంటున్నారా? కాపులందరూ నా వైపు ఉన్నాను ఎప్పుడు అనట్లేదు, కానీ కాపులు మమ్మల్ని ఆదరిస్తున్నారు. కూటమిలో జనసేన ఉంది కదా, మరి జనసేన ఉండగా కాపు సామాజిక మీకు ఎలా మద్దతు ఇస్తుంది? ఒకప్పుడు పీఆర్పీకి చిరంజీవి గారి మీద ప్రేమతో పీఆర్పీకి ఓట్లు వేసారు, చాలా మంది కాపు సోదరులను ప్రేమ వేశారు. ఆ రోజు సుమారుగా 25,000 ఓట్లు ఎన్నో వచ్చినాయి. అంటే కాపులు కానీ బీసీలు కానీ మిగిలిన కులాలందరూ కలిసి ఓట్లు వచ్చినాయి. ఆ రోజు ఆ కాపు సోదరులందరికీ చిరంజీవి గారి మీద ప్రేమ వేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ మీద ఎవరికి ప్రేమ లేదు. ప్రేమ వచ్చేలా మీ ప్రత్యర్థి చిన్న చిన్న టెక్నికల్ చేసిన కదా, కాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు ఫ్లెక్సీ పెట్టుకొని వెళ్తున్నారు కదా. ఎవరు వెళ్తున్నారు? మీ ప్రత్యర్థి లక్ష్మి గారా? అంటే ఇప్పుడు ప్రత్యర్థి లేరనుకున్నారా? ఇంకా మీరు లక్ష్మి గారే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారా ప్రత్యర్థులు? ఉన్నారు. కన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు అంటే మీరు వేణుగోపాల్ గురించి మాట్లాడుతున్నారు అనుకున్నా. సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంకా మీ పార్టీలో ఉన్నారు. ఆయన మా పార్టీలో అలాగే టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేయమన్నాడు, బహిరంగ టవల్స్ వేపిస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో టీడీపీ జెండాలు ఎగరేస్తున్నారు. మార్చలేదు, ఇప్పుడు టీడీపీ కాలేదని మీరే, మా పార్టీ కాదని మీరేలా ఇస్తారు? మా పార్టీ కాదు, ఆల్రెడీ టీడీపీకి సపోర్ట్ చేసి తిరుగుతున్నాడు అతను. మీ పార్టీ ఎందుకు చర్యలు తీసుకున్నారు ఆయన మీద? మేము యాక్షన్ చేసుకోమని ఆల్రెడీ పెట్టాము, వాళ్ళకి నోటీసులు ఇస్తాం. కాపు ఓట్లు దూరం అవుతాయి? అదేం లేదు, మేము ఆల్రెడీ యాక్షన్ తీసుకోమని కూడా చెప్పాము. మాతో పాటు మొదటి నుంచి ఉన్న కాపు సోదరులందరూ మాతోనే ఉన్నారు. ఎందుకు మద్దిశెట్టి వేణుగోపాల్ మీకు ఒక శత్రువులా మారిపోయాడు? 2019 ఎన్నికల్లో పార్టీ మీకు టికెట్ ఇస్తామన్నా కూడా, అంటే మీ కుటుంబ కలహాల వల్ల కావచ్చు, కుటుంబంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు ఏదైనా కావచ్చు, అప్పుడు రాజకీయ సమీకరణ ఏదైనా కావచ్చు, నాకు టికెట్ వద్దని అప్పుడు మాధవరెడ్డికి టికెట్ ఇస్తామంటే కూడా అతనికి ఇస్తే బాగోదని మీ అంతకు మీరే మద్దిశెట్టి వేణుగోపాల్ ఇంటికి వెళ్ళి మరీ తీసుకొచ్చారు తెర మీదకి. ఆయన నేను తీసుకురాలేదు. ఓకే, ఎవరు తీసుకొచ్చారు?
ఆ రోజు కుటుంబ కలహాలు ఏం కాదు ఇవి. ఓకే. రాజకీయంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉంటాయి కానీ కుటుంబ కలహాలేం కదా. అంతకుముందు నాకు ఏమో అలా డిస్టర్బెన్స్ పరిచయం లేదు. రాజకీయాల్లో? ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ప్లస్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మమ్మల్ని పిలిపించి వేణుగోపాల్ గారు అయితే బాగుంటుందని ఆ రోజు చెప్పటం, నేను ఆ రోజు పోటీ చేయట్లేదు కాబట్టి నేను జగన్మోహన్ గారు ఎవరిని క్యాండిడేట్ పెడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్పటం జరిగింది. ఆ రోజు ప్రజల సపోర్ట్తో మా చేతంతో మేము సాయం చేసి సపోర్ట్ చేశాము. దాంతో కాలక్రమేణా వాళ్ళు ఎలకాలం బుచ్చేపల్లి కుటుంబాన్ని సపోర్ట్ ఎందుకు అడుగుతాము, మా ఇండివిజువాలిటీ మాకు కావాలని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్ల ముందే శివప్రసాద్ రెడ్డి నా మిత్రుడు అని చెప్పి, శివప్రసాద్ లేకపోతే నేను పోటీ చేయనని చెప్పి, ఎలక్షన్లు అయిన తర్వాత శివప్రసాద్ రెడ్డి మద్దతు నాకు అవసరం లేదని చెప్పి పూర్తిగా ఆ ఫ్లెక్సీలో ఫోటోలు తీసేయటం, మా మనుషులను దూరం చేసుకోవడం ఇవన్నీ చేస్తున్న వల్ల ఇంకా ఆ డిస్టర్బెన్స్ వల్ల కొంచెం గ్యాప్ అయ్యాం. స్టార్టింగ్ ఒక డిస్కషన్ కూడా వచ్చింది కదా మీకు, మీరు నేను తీసుకురాలేదు అంటున్నారు కదా. అంటే నేను నిలబడాలి అంటే బూచేపల్లి శివప్రసాద్ యొక్క అంటే మధ్యలో ఆయన రావడం, ఆయన కలగ చేసుకోవడం అలాంటి రాజకీయాల్లో ఉండేటట్లుంటే నేను రాను, ఆయన దూరంగా ఉంటానంటేనే నేను రాజకీయం చేస్తాననేసి. అంటే ఆ రోజు ఎలక్షన్ల ముందు శివప్రసాద్ రెడ్డి మనస్ఫూర్తిగా చేస్తేనే నేను పోటీ చేస్తా అన్నాడు. ఎలక్షన్లు అయిన తర్వాత శివప్రసాద్ రెడ్డి నాకొద్దు, అతను రాజకీయం కలిగించుకోకూడదు, నా ఇండివిజువాలిటీ నాకు కావాలి, నా రాజకీయం నేను చేసుకుంటాను, నా పెత్తనం నేను చేసుకుంటాను అని చెప్పి ఆ రోజు ఆయన పెద్దలందరికీ చెప్పటం, పెద్దలు కూడా నన్ను కన్విన్స్ చేసేసి ఆ ఊర్లో సమస్య లేకుండా, పార్టీలకు సమస్య లేకుండా డిస్టర్బెన్స్ చేయొద్దని ఆ రోజు నాకు చెప్పడం వల్ల నేను గమ్ముగుండేసి ఆయన రాజకీయం ఆయన చేసుకున్నాను. ఎక్కడ కూడా మీరు మధ్యలో ఒక్కసారి జగన్మోహన్ గారు పుట్టినరోజు అప్పుడు, ప్రతి సంవత్సరం జగన్మోహన్ పుట్టినరోజు అన్ని జిల్లాల్లో ప్రతి కార్యకర్త కేక్ కట్ చేస్తున్నట్టుగా ఒక సామాన్య కార్యకర్తగా ఆ రోజు నేను కూడా కేక్ కట్ చేశాం. ఆ రోజు పాస్టర్లకు బట్టలు పంపిణీ చేశాం. ఆ రోజు మాకు వాళ్ళొక ప్రోగ్రాం పెట్టారు, మేము ఒక ప్రోగ్రాం పెట్టాం. అది కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ అంటే మా జనాభా మా దగ్గరికి వచ్చారు, వాళ్ళ జనాభా వచ్చారు. అప్పటి నుంచి ఇంకా గ్యాప్ ఎక్కువ పెరిగిపోయింది. దాని తర్వాత నుంచి కూడా నేను అధిష్టానం ఏం చెప్తే అదే చేస్తాను తప్ప ఎగనిస్ట్గా ఏం చేయాలి. ఒక సీఐ నాయుడు తీసుకురావడం వల్ల ఆ సీఐ విషయంలో మీకు ఆయనకు పెద్ద రచ్చ జరిగింది. అది సీఎం వరకు తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్ళి పంచాయతీ కూడా జరిగింది కదా. ఆ సీఐ నాకు వద్దు, నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు అని, నేను మాట ఇచ్చాను, నేను తెచ్చుకున్నాను, ఆయన ఎలా తెచ్చుకుంటావు అనేది. అంటే మీ తండ్రి గారి అరెస్ట్ విషయంలో ఆ సీఐ కీలక పాత్ర పోషించారన్న ఉద్దేశంతో ఆ సీఐని ఎలా తెస్తావు ఇక్కడికని, మీరు తెచ్చుకుంటాను మీరు అడగడానికని ఆయన తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళింది కదా పంచాయతీ. నాన్న అరెస్ట్ చేసినప్పుడు సిఐ ఇన్వాల్వ్మెంట్ కాదు, ఎస్ఐ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ సిఐ విషయంకి వచ్చేందుకు మేమేం చేసామంటే ఈ ప్రాంతంలో దర్శి హెడ్ క్వార్టర్లో ఒక ఎస్సీని కానీ బీసీని కానీ తీసుకొచ్చేయమని చెప్పి ఆ రోజు అడుగున్నాం. దానికి ఆ రోజు ఒప్పుకొని తర్వాత వాళ్ళు ఇంకో వేరే క్యాండిడేట్ పెట్టాడు. ఆ క్యాండిడేట్ ఈ ప్రాంతంలో అంతకుముందు చేస్తున్నాడు, చాలామంది అపోజ్ చేశాడు. టీడీపీలో పనిచేయటం వల్ల వాళ్ళు అపోజ్ చేసేళ్ళకి మాత్రం కాకుండా వేరే క్యాండిడేట్ ఎవరిని వేసుకోమని చెప్పాము. ఆ రోజు సీఎం గారు కూడా శివ ఈ పేరు చేయమని చెప్పాడు. అప్పటి నుంచి కొంచెం ఇంకా గ్యాప్. అప్పటి నుంచే కసి పెరిగిందా, ఖచ్చితంగా ఈసారి పోటీ చేయాలి, గెలవాలి, మదిశెట్టి వేణుగోపాల్ని పక్కన పెట్టేసి బయటికి తరివేయాలనుకున్నారు? అదేం లేదు, మొదటి నుంచి కూడా ఆ రోజు నాన్నగారికి బాగాలేనప్పుడే ఆయన వచ్చి ఒకసారి పోటీ చేశారు. కానీ శాశ్వతంగా అతను ఈ కాన్స్టిట్యూన్సీలో ఉండేవాడు కాదు కదా. జనాలు మద్దతు ఉంటే, జనాలు అభిమానిస్తే చిరస్థాయిగా ఇదే కాన్స్టిట్యూన్సీలో ఉంటాయి. కానీ ఆయన చేసుకున్న డిస్టర్బెన్స్లు ఈ ప్రాంతంలో సరిగా అందుబాటులో లేకపోవడం వల్ల, వాళ్ళ కుటుంబ పెత్తనాలు ఉండటం వల్ల జనాలు ఆదరించలేదు, వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఆయన్ని కాదని మళ్ళీ మీకు తిరిగి టికెట్ ఇవ్వడానికి ప్రధానంగా ఒక రీజన్ చెప్పగలరా? అంటే మీ ఫ్యామిలీకి ఉన్న పొలిటికల్ కెరీరేనా, లేదంటే ఆయన సక్రమంగా పనిచేయట్లేదు అనేటువంటి కారణం? జగన్మోహన్ గారు మొదటి నుంచి కూడా ఎమ్మెల్యేలకు కానీ నాయకులకు కానీ ఒకటి చెప్తాను, సర్వేల్లో ఎవరికి బాగా వస్తే, ఎవరు జనాలు అందుబాటులో ఉంటారో, సర్వేలో మంచి పేరు వస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పడం వల్ల మాకు ఈరోజు అవకాశం వచ్చింది. జనాలందరూ కూడా, దశ ప్రజలందరూ కూడా శివకైతే మేము సపోర్ట్ చేస్తామని సర్వేల రూపంలో కానీ మిగిలిన పెద్దలు చెప్పడం వల్ల సీట్ నాకు వచ్చింది. అందుకని వైఎస్ఆర్సీపీ మొత్తం సర్వేలను బేస్ చేసుకుని టికెట్లు ఇస్తుందంటారా? 99% సర్వేలు ఆదరణ. చాలా చక్కగా చెప్పారు మీరు. ఇంకా నేను దాని గురించి అంటే లీడర్లందరూ సర్వేలు నమ్ముకుంటే చాలు, ఇంకా ప్రజలకు సేవ చేయడం సర్వేలో వస్తుంది. ఇప్పుడు ఈ కాన్స్టిట్యుయెన్సీ నాయకుల ప్రాపకంతో కొంతమంది నాయకుల అండదండలు, పార్టీలు ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తున్న వారి అండదండలతో ఎవరికి టికెట్ రాలేదు. 99% రాదు. ఓకే. జగన్మోహన్ గారు పూర్తిగా 4-5 సర్వేల రూపంలో తీసుకొని వాళ్ళ ఓన్ ఇంటెలిజెన్స్ తీసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుంది. బట్ 1 or 2% క్యాస్ట్ ఈక్వేషన్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. రాజకీయంలో కొంచెం క్యాస్ట్ ఈక్వేషన్ కూడా ఏ కమ్యూనిటీకి ఇస్తే బాగుంటుందని ఆ ప్రాంతం ప్రకారం ఓవరాల్గా స్టేట్ ఈక్వేషన్స్ ప్రకారం కొన్ని ఎస్సీలకి, కొన్ని బీసీలకి, కొన్ని ఒక కమ్యూనిటీకి ఇవ్వాలని చూసుకుంటారు తప్ప
మోస్ట్లీ ఇచ్చిన సీట్లన్నీ ప్రజాదరణ ఇస్తారు. బూచేపల్లి కుటుంబానికి ప్రజాదరణ ఉందని సార్ టికెట్ ఇచ్చారు. 2004లో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు, 2009లో గెలిచారు. 14 వచ్చేసరికి ఎందుకు మళ్ళీ మీకు జగన్మోహన్ గారితో పాటు ఉండటం వల్ల, ఆ రోజు కాంగ్రెస్లో వేరే వాళ్ళ వ్యక్తి ఉండటం వల్ల, కొంతమంది మా క్యాడర్లోనే కొంతమంది కాంగ్రెస్లో ఉండటం, కొంతమంది వైఎస్ఆర్సీపీలో ఉండటం వల్ల క్యాడర్ డిస్టర్బెన్స్ వచ్చింది ఎక్కువగా. మాకు సీట్ అనౌన్స్మెంట్లో ఆ రోజు కరెక్ట్గా 40 రోజుల ముందు అనౌన్స్ చేశారు. నేను ఆ రోజు జగన్మోహన్ గారితో పాటు నడుస్తూ ఉన్నప్పుడు కూడా, ఆ రోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నా కూడా మా కార్యకర్తల మీద ఇబ్బందులు పెడుతున్నప్పుడు కూడా మేము ఆ రోజు జగన్మోహన్ గారిని తొందరగా సీట్ అనౌన్స్ చేస్తే అన్ని సెట్ చేసుకుంటామని చెప్పినాం. కానీ ఆ రోజు ఈక్వేషన్స్ ప్రకారం నన్ను కనిగిరి పంపించాలని రకరకాల ఈక్వేషన్స్ నడవటం వల్ల కొంచెం సీట్ అనౌన్స్మెంట్ డిలే అయింది. అనౌన్స్మెంట్ డిలే అవ్వటం, అవతల ఆపోజిట్ క్యాండిడేట్ కొంచెం ముందే వచ్చి తిరగటం వల్ల కొన్ని డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల పోయింది. లేకపోతే ఆదరణ లేకపోతే మీరు చెప్తున్న అదే సర్వేలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలవడు కాబట్టి ఆల్రెడీ వేణుగోపాల్కి టికెట్ ఇచ్చారనుకోవచ్చు కదా. ఆ సర్వేలో మీ పేరు అప్పుడు 2019 అవును 2019 నేనే పోటీ చేయని చెప్పా. సర్వేలు కాదు, చెప్పారు? ఎందుకు నాన్నగారికి బాగాలేక పోటీ చేయాలన్న. మీకు మాధవరెడ్డి కుటుంబానికి ఉన్న గ్యాప్ ఎందుకు? ఏం లేదు గ్యాప్. మాధవరెడ్డికి టికెట్ ఇస్తే మేము మద్దతు ఇవ్వము, మేము అన్యాయమైపోతున్నట్టు మీరు, మీ తల్లి వెంకయ్యమ్మ గారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలవడము, ఇంకొక వ్యక్తికి టికెట్ ఇవ్వడని మీరే చెప్పండి ఆ పేరు ఎవరు అంటే మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు తెర మీదకి తెచ్చింది మీరా కాదా? మాధవ్ రెడ్డి గారిని ఆ రోజు సీఎం గారు ప్రపోజ్ చేశారు. మేము క్లారిటీగా మేము సపోర్ట్ చేయమని చెప్పాలి. ఇంకా ఎలక్షన్స్ టైం ఉంది కదా, ఇంకా మీరు తిరగండి, వర్కౌట్ చేసుకోండి. ఆ రోజు సిచ్యువేషన్ ప్రకారం జగన్మోహన్ గారికి ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పాం. ఇది జరిగింది 2017లో జగన్ సారు 17 18 మాధురెడ్డి అనౌన్స్ చేసినప్పుడు. దాని తర్వాత ఇందాక మీరు చెప్పాం కదా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సజ్జల గారిని మమ్మల్ని పిలిపించి ఆ రోజు ఒక 2 నెలల ముందు మనం అడిగినప్పుడు ఆ రోజు చెప్పాం ఎవరికి ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి. నేను 2 సంవత్సరాల ముందే నాన్నగారికి బాగాలేదు కాబట్టి పోటీ చేయని క్లారిటీగా చెప్పాను. లాస్ట్ మినిట్ కాదు, నా సర్వేలు కాదు, నా మీద యాంటీ అని కాదు. ఆ రోజు నేను నామినేషన్ వేసి కూర్చుని ఈజీ గెలిచేవాడిని. ఆ రోజు జగన్మోహన్ గారు వేవ్ ఎలా ఉందంటే ఎవరు నామినేషన్స్ గెలిచేవాళ్ళు. కానీ ఆ రోజు నాన్నకి ఇబ్బందిగా ఉంది కాబట్టి వీక్లీ థ్రైస్ డయాలిసిస్ చేయించుకోవాలి, చెన్నై పోవాలి కాబట్టి నాకు కుదరదు కాబట్టి పార్టీ మీద ప్రేమతో మంచి క్యాండిడేట్ పెట్టుకోమని చెప్పాం. మరో కోణం కూడా బయట వినిపిస్తోంది. ఆ పరిస్థితుల్లో అంటే చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ ఇవ్వడము, ఒక వేవ్ ఉందని తెలుసుకొని ఓడిపోతామనే ఉద్దేశంతో అప్పుడే నాన్నగారు ఒళ్ళు ఆరోగ్యం బాగాలేపడం, అన్నగారు చనిపోవడము, ఇంట్లో కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి. ఊరికే డబ్బులు ఎందుకు తగలేయడము, ఎట్లా ఓడిపోతాం ఈసారి పోటీ చేసి డబ్బులు తగలేయడం ఎందుకు, ఆల్రెడీ లాస్ట్ టైం ఓడిపోయి డబ్బులు తగలేసాం, మళ్ళీ డబ్బులు తగలేయాలి కదా, ఈసారి వేరే వాళ్ళకి ఇప్పించేద్దాములే అనుకొని ఓడిపోతామనే ఏకైక ఉద్దేశంతోనే మీరు టికెట్ ఇంకొకరికి ఇప్పించారు అన్న వదంతులు కూడా బయట ఉన్నాయి. అసలు పోయినసారి ఎలక్షన్లో క్లియర్గా జగన్మోహన్ గారు క్లియర్గా కనిపిస్తా ఉంది. గెలుస్తాము అన్నప్పుడు పోటీ చేయకుండా ఉండడానికి మీరేమంత అమాయకులా? నేను ఆ రోజు 2009లో నాన్నగారి సీటు వదులుకొని నా మీద ప్రేమతో ఆ రోజు నాన్న సీట్ నాకు ఇచ్చి నన్ను గెలిపించారు. కుటుంబం ఇదే కుటుంబం నాన్నగారు ఆరోగ్యం బాగాలేకుండా నా స్వార్థం కోసం, నేను ఎమ్మెల్యే అవ్వడం కోసం కన్న తండ్రిని పక్కన పెట్టేసి నా రాజకీయ భవిష్యత్తు కోసం నేను చూస్తే ఒక మనిషిగా నేను ఉండేవాడిని కాదు. నామినేషన్స్ ఇంట్లో కూర్చొని ఉన్నా కూడా గెలిచేవాడిని. నామినేషన్ వేసి నాన్న ఆరోగ్యం చూసుకుంటూ నాన్న బాగోగులు చూసుకుని ఇంట్లో కూర్చున్నా గెలిచిపోయేవారు కదా. గెలిచేవాడిని, కానీ ఎలక్షన్ అటు జరగదు కదా. కానీ నాన్న కోసం నాన్నతో పాటు తిరగాలి కాబట్టి చెన్నై పోయి రావాలి, 3 సార్లు డయాలసిస్ చేయించుకోవాలి, అక్కడే ఉండాలి. ఇప్పుడు నామినేషన్స్ కూర్చుంటే వాళ్ళు జనాలు చెప్తా ఉంటారు, కానీ ఎలక్షన్ చేయాల్సిందే, 45 రోజులు తిరగాల్సిందే కదా. నాన్న ఆరోగ్యం కోసమే ఆ సీట్ని త్యాగం చేశారు. నాన్న ఆరోగ్యం కోసం త్యాగం చేశాను. బూచేపల్లి కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పడం కోసం. ఎలా వచ్చింది బూచేపల్లి కుటుంబానికి ఇంత బ్రాండ్? ఒక ఆర్టీసీ కండక్టరు, ఆ తర్వాత గ్రానైట్ వ్యాపారిగాను, తర్వాత వ్యాపారవేత్తగా మారిపోయి రాజకీయ నాయకుడిగా వచ్చి ప్రజల్లో ఇంత ఆదరణ బూచేపల్లి కుటుంబానికి వచ్చిందని కారణం ఏంటి? అసలు నాన్నగారు ఆర్టీసీ కండక్టర్ టు ఎమ్మెల్యే. నాన్నగారు ఆర్టీసీ కండక్టర్, తర్వాత పీడీసీ బ్యాంక్ సెక్రటరీగా చేశారు. తర్వాత నాన్నగారు బిజినెస్లోకి అది రిజైన్ చేసి బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత క్వారీ ఇండస్ట్రీకి వచ్చాం. అంతకుముందు కోల్ బిజినెస్ కూడా చేసేవాళ్ళు డాడీ. కోల్ బిజినెస్ చేసి నెక్స్ట్ గ్రానైట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సంపాదించిన 4 రాళ్ళు పేదవాళ్ళందరికీ సహాయం చేయటం వల్ల, చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం వల్ల అప్పుడు ఎవరికి ఈ ప్రాంతంలో ఎవరికి అంత ఎక్కువ అందుబాటులో ఉండి పిలిస్తే పలికే నాయకులు ఎవరు లేరు. అప్పుడు డాడీ సేవ చేయటం వల్ల ఒక మంచి పిలిస్తే ఏ సహాయం అయినా, ఒక పెళ్ళికి కానీ వచ్చిన హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా అందరికి సేవ చేస్తాడు. అంతకుముందు అసలు అంబులెన్స్ లేని కాలంలో, 108 లేని కాలంలో కూడా ఒక అంబులెన్స్ పెట్టి
ఈ ప్రకాశం జిల్లాలో ఇప్పుడు కావాలంటే అంబులెన్స్ పంపించే వాళ్ళం, మంచినీటి ట్యాంకులతో మంచినీళ్ళు ఏర్పాటు చేసాం కాబట్టి ఒక మంచి పేరు ఆల్రెడీ వచ్చింది. ఉన్న 4 రూపాయలు పోయిన పాటినే ఉన్న 4 రూపాయలు సేవ చేసి సహాయం చేస్తే ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు. అంటే పోగొట్టుకున్నారే కానీ రాజకీయాలకు వచ్చి ఎప్పుడు రాబట్టుకోలేదా? మొదటి నుంచి కూడా ఉన్న 4 రూపాయలు పేదవాళ్ళకి సాయం చేయడం తప్ప ఇప్పుడు రాబట్టుకోవాలని ఆలోచన నాన్నగారు దగ్గర లేదు. నాన్నగారి దగ్గర నుంచి కూడా మేము అది నేర్చుకున్నాం. ఆయన చేసిన ఆశయాల కోసం ఆయన పెట్టిన చారిటబుల్ ట్రస్ట్ను రన్ చేయడం తప్ప 1 రూపాయి ఆశించి కూడా ఇప్పుడు సేవ చేయలేదు. మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ఆయన స్లోగన్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఆయన లెటర్ హెడ్లో కూడా మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి లెటర్ హెడ్లో ఉంటుంది. అది మా నాన్నగారు మాకు నేర్పింది. పేదవాళ్ళకి సాయం చేయటం, ఉన్న 4 రూపాయలు సేవ చేయడం తప్ప ప్రజల దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు. వాళ్ళ ప్రేమ తప్ప మనం ఏం ఎక్స్పెక్ట్ చేయం, వాళ్ళ అభిమానం తప్ప ఏం ఎక్స్పెక్ట్ చేయం. నాన్నగారు ఎమ్మెల్యేగా పనిచేశారు, మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు. 14 నుంచి 19 వరకు గ్యాప్ ఉంది, 19 నుంచి ఇప్పటి వరకు గ్యాప్ ఉంది కదా. గతం నుంచి తీసుకుంటే కుర్చేడు టు దర్శి రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉన్నింది. మీ హయాంలో ఏం చేయలేకపోయారు. అమ్మగారు కూడా జెడ్పీ చైర్మన్గా ఉన్నారు. అయితే ఇక్కడ రోడ్డును తీసుకొచ్చిన ఘనత నాది అంటూ మద్దిశెట్టి వేణుగోపాల్ గారు తన ఖాతాలోకి వేసుకుంటున్నారు కదా. అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసినది. అది ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసింది. ఇప్పుడు ఆయన టైంలో ఆయన శంకుస్థాపన చేసి ఉండొచ్చు, కానీ అది మన జగన్మోహన్ గారి టైంలో ఆ రోజు మేము చెప్పడం వల్ల మేము సమస్యలు కూడా ఈ ప్రాంతంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఏం చేయమని చెప్పి మేము జగన్మోహన్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆయన ఎమ్మెల్యే కూడా అడిగాడు, ఆయన శంకుస్థాపన చేశాడు. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను జగన్మోహన్ గారి దృష్టికి తీసుకుపోయాం, మినిస్టర్లు చెప్పాము. చెప్పడం వల్ల ఆయన ప్రోటోకాల్ ఉంది కాబట్టి ఆయన శంకుస్థాపన చేశాడు తప్ప మేమందరం కూడా ఫైట్ చేయడం వల్ల ఎన్ని పథకాలు వచ్చినాయి. ఇప్పుడు ఆ రోడ్డు నిర్మాణం వల్ల చాలా చోట్ల పైప్ లైన్లన్నీ కట్ అయిపోయి మొత్తం నీటి ఎద్దడి తలెత్తింది కదా మొత్తం కూడా ఈ ప్రాంతంలో. ఆ సమస్యను ఎలా అధిగమిస్తారు? అమ్మ చైర్పర్సన్ అయిన తర్వాత సుమారుగా 10 కోట్ల రూపాయల వరకు ఇదే కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్ చేశాం. లింక్ రోడ్లు కానీ, పైప్ లైన్లు కానీ, సైడ్ లైన్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ వీళ్ళంతవరకు ప్రతి కార్యకర్తకి అడిగిన ప్రకారం ప్రతి పంచాయతీ ప్రెసిడెంట్కి ఇచ్చున్నాం. మీరు చెప్పిన ప్రకారం పైప్ లైన్లు ఏం డ్యామేజ్ అయినాయి కూడా కొన్ని పైప్ లైన్ రెక్టిఫై అయినాయి, కొన్ని రెక్టిఫై అవ్వాల్సి ఉన్నాయి. మేము ఆల్రెడీ ఎన్ని కావాలన్నా జేజీఎంలో కొన్ని పెట్టున్నాము, కొన్ని టెండర్ స్టేజ్లో వచ్చేసినాయి. అందుకని కుర్చేడు దొరకకుండా 2 ప్రయారిటీ నాకు. ఎందుకంటే కొంచెం వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నాయి కాబట్టి, వాటర్ స్కేర్సిటీ ఉందని చెప్పి అందుకని జగన్మోహన్ గారు దృష్టికి తీసుకెళ్ళింది. 2 మెయిన్ మండలాలు 2 వాటర్ ప్రాబ్లం ఉన్నాయి, 2 సాల్వ్ చేయమని చెప్పాం ఆ రోజు. ఓకే, మీరు ఎమ్మెల్యే అయ్యి మీ పార్టీ అధికారంలోకి వచ్చి అమ్మగారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంటే దర్శిని డెవలప్మెంట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. మీకు దర్శి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి జిల్లా పరిషత్ నిధులతో కావచ్చు, ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన నిధులతో చాలా ఈజీగా డెవలప్ చేయొచ్చు. కానీ మీరు ఎమ్మెల్యే అయిన వెంటనే అమ్మగారితో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజీనామా చేయించాలని ఒక ప్రతిపాదన కూడా ఉందంట కదా. అది లేదు, అంతకుముందు ఫస్ట్లో కొంచెం డిస్కషన్ వచ్చింది, కానీ సీఎం గారు నేను క్లియర్గా చెప్పాను. నేను సీఎం గారు చెప్పిన ప్రకారం ఫస్ట్ నుంచి కూడా మా కుటుంబంలో ఏ ఫస్ట్ పోస్ట్ ఇచ్చినా కూడా అమ్మగారికి ఇవ్వాలని చెప్పి ఆ రోజు సీఎం గారిని అడిగాం. ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా చైర్పర్సన్ అయినా నాకు అవసరం లేదులే, అమ్మగారికి ఇవ్వమని చెప్పాం. మా అమ్మగారు అంటే ఎక్కువ ప్రేమ జగన్మోహన్ గారికి. ఫస్ట్ నుంచి గట్టిగా ఉంటుంది, స్టీల్ లేడీ అంటాడు ఆయన. అందువల్ల మొన్న ఇక్కడ ప్రకాశం జిల్లా వచ్చినప్పుడు కూడా సీఎం గారిని క్లియర్గా చెప్పాము, అన్న అమ్మ చైర్పర్సన్ డిస్టర్బ్ చేయొద్దు, అంతనే వచ్చినంటే ఆయన ఓకే అని చెప్పాడు. ఎందుకు అమ్మగారికి ఆ రాజకీయాలన్నా ప్రజాసేవనంతా పిచ్చి? 2004లో నాకు తెలిసి, నాకు విన్న సమాచారం ఇది, నాన్నగారు టికెట్ ఆశించారు, చివరి నిమిషంలో రాలేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని అమ్మగారు ఎక్కువ ఒత్తిడి చేశారు. నాన్నగారు నువ్వు వేస్తావా లేదంటే నన్ను రంగంలోకి దిగమంటావా చెప్పు, నీకు కాకపోతే నేను రంగంలోకి దిగుతాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా. అమ్మ ఒత్తిడి చేయడం వల్లనే నాన్నగారు స్వతంత్ర అభ్యర్థిగా దిగారంటున్నారు. ఆ రోజు గెలవడానికి కారణం కూడా అమ్మ. ఎందుకు అమ్మ వెంకయ్యమ్మ గారికి అంత పట్టుదల? మా కుటుంబంలో మొదటి నుంచి కూడా రాజశేఖర్ గారి ప్రేమ ఆమెకు ఫస్ట్, నెక్స్ట్ నాన్నకి, నెక్స్ట్ మేము చిన్నపిల్లప్పుడు. ఆమె రాజశేఖర్ గారి ప్రేమతో ఉన్నప్పుడు అప్పుడు ఆ రోజు ప్రజలందరూ కూడా సీట్ ఇస్తామని చెప్పేసి పోటీ చేయమని చెప్పి అడగడం వల్ల ఆమె ఇంకా మనసులో పెట్టేసుకుంది. ఆ రోజు పెట్టుకోవడం వల్ల గట్టిగా ఫైట్ చేసి రాజశేఖర్ గారి మీద కూడా ఫైట్ చేసి సీట్ కోసం పెట్టారు. ఆ రోజు అమ్మ చెప్పింది, ఒకసారి మనం మాట ఇచ్చాము పోటీ చేస్తామని, సీటీలను ఆగిపోతే బాగోదు కదా, అందుకని పంతంతో కసితో అన్ని ఊర్లు తిరిగేసి ఆ రోజు మా కుటుంబంలోనే ఆమెకే జగన్మోహన్ ప్రేమ, రాజశేఖర్ గారి ప్రేమ ముఖ్యంగా. దాని తర్వాత మేమందరం ఆ కసి పట్టుదల ఉండటం వల్ల ఈరోజు ఇక్కడ దాకా వచ్చాం. అమ్మకి ఎందుకు అంత పిచ్చి అని అసలు? ఆ రోజు కుటుంబం అన్నా, రాజకీయం అన్నా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి వెంట, ఈరోజు జగనన్న వెంట నడవాలి అనే ఒక పట్టుదల ఎందుకు అసలు? కొంతమంది రాజకీయ నాయకులు చూస్తే రాజశేఖర్ లాంటి చూస్తే దేవుడిలాగా అనుకుంటారు, చంద్రబాబుని చూస్తే దెయ్యంలాగా ఉంటాడు. అందుకే జగన్ గారిని చూస్తే ఆప్యాయ మా సొంత కుటుంబంలో పెద్ద కొడుకు అంటది అమ్మ. మా పెద్ద కొడుకు జగన్మోహన్ మీరంత తర్వాత అంటది, అంతే అంటది. అందుకని ఆ కుటుంబం పిచ్చి, అదొక పిచ్చి అనమాట. ప్రేమ పిచ్చి ఏదంటే ఎన్ని వర్డ్స్ ఉండండి, ఆ పిచ్చితో ఉంది కాబట్టి
వాళ్ళ కోసం ఏదైనా. సరే, బూచేపల్లి కుటుంబానికి పెద్ద కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు 2022 నవంబర్ అనుకుంటా మీ స్వగ్రామంలో చీమకుర్తిలో నాన్నగారి యొక్క విగ్రహావిష్కరణకు నాన్నగారు ప్లస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా ఎంత అదృశ్యం. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పక్కన నాన్నగారి బూచేపల్లి సుబ్బారెడ్డి గారి విగ్రహం ఉందంటే ఎంతో అదృష్టం. అది ఆ విగ్రహావిష్కరణకు వచ్చారు కదా, ఆ సందర్భంగా మొగిలిగుండాలనుకుంటారు రిజర్వాయర్. ఓకే, ఆ రిజర్వాయర్కు బూచేపల్లి సుబ్బారెడ్డి గారి పేరుపై నామకరణం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పనులు పూర్తయి మరి ఆ రోజు ముఖ్యంగా మేము సీఎం గారిని అడిగినప్పుడు నాన్న స్టాచ్యూ ప్లస్ వైఎస్ఆర్ స్టాచ్యూ ఓపెన్ చేయడానికి అడిగినప్పుడు నువ్వు ఏ రోజు డేట్ పెట్టుకో ఆ రోజు వచ్చేస్తానని చెప్పాడు. కానీ నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో ఫస్ట్ ప్రైవేట్ ప్రోగ్రామ్ అది. ఏ స్టాచ్యూ ఓపెనింగ్ జగన్మోహన్ గారు ఎక్కడా రాలా. ఈ 5 సంవత్సరాల్లో జగన్ ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్కి ఆర్గనైజ్ చేసుకొని వస్తానని చెప్పాడంటే మా మీద ప్రేమతో, ఆ రోజు నాన్నగారి మీద ప్రేమతో. అది ఆ రోజు వచ్చిన పాటనే మేము కూడా రిక్వెస్ట్ చేసాం, అన్న ఈ ప్రాంతానికి డాడీ ఫస్ట్ నుంచి కూడా మొగిలిగొండ రిజర్వాయర్ అడుగుతున్నాడన్న, అది మీరు నాన్నగారి పేరు పెట్టాలంటే అడిగిన పాటనే కాదనుకుంటే ఎంబడే స్టేజ్ మీద అనౌన్స్ చేశాడు. అది ఆల్రెడీ కొన్ని వర్క్ స్టార్ట్ అయింది, కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లం అని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ ఆగున్నాడు. నేను కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఫస్ట్ టేకప్ చేసి నాన్నగారి పేరు మీద ఉంది. ఆ తాలూరు మండలానికి కూడా ఆ చుట్టుపక్కల చేమకుర్తి మండలానికి కూడా ఉపయోగపడేది ప్రాజెక్ట్ రిజర్వాయర్. 100% అది 7 కోట్లు 8 కోట్లు ఉంది. 100% కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ ఇయర్లో కంప్లీట్ చేసి 2029 ఎన్నికలకు ఆ క్రెడిట్ మీ ఖాతాలో వేసుకొని వెళ్తారా? 100%. నేను ఇచ్చిన హామీలన్నీ చేసి 2029 ఎలక్షన్కి ప్రమాణం చేయండి. ప్రమాణం చేస్తున్నా. బూచేపల్లి శివప్రసాద్ నేను ఇచ్చిన హామీలను నెరవేర్చి 2029 ఎలక్షన్కి వెళ్తాను. ఏ హామీలు చెప్తారా? నేను అది కాదు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అని నేను ఈ ఎన్నికల్లో గెలిచి 2024 ఎన్నికల్లో గెలిస్తే నాకున్న 5 సంవత్సరాల కాల పరిమితిలో మొగిలిగుండాల ప్రాజెక్టు కావచ్చు, కాపులకు ఇచ్చిన హామీ మేరకు కళ్యాణ మండపం కావచ్చు, ఇతరత్ర అన్ని సమస్యలు పూర్తి చేసే మళ్ళా ఎన్నికలకు వస్తా. ఎలక్షన్లకి ఇచ్చిన హామీలన్నీ మళ్ళా 2029 లోపల పోయే ముందు మొగిలిగుండ రిజర్వాయర్ ఒకటి, మా కాపు సోదరులందరికీ కాపు కళ్యాణం ఒకటి, ఈ 2 మండలాల్లో కుర్చేడు దొనకొండ ప్రాంతంలో మెయిన్గా వాటర్ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకుంటూ ప్రతి చెరువు నీళ్ళు నింపడం కోసం చేస్తూ మిగిలిన మండలాలు కూడా ఎక్కడ వాటర్ ఇబ్బంది లేకుండా ఎడ్యుకేషన్ విషయంలో కానీ రైతుల కోసం కానీ మహిళల కోసం అందరికీ అండగా ఉంటానని మనస్ఫూర్తిగా హామీ ఇచ్చి 2029 ఎలక్షన్ల ముందు ఎన్ని చేసే ఓట్లు అడుగుతా. ప్రమాణం చేస్తున్నా. బూచేపల్లి శివప్రసాద్ నేను ప్రమాణం చేస్తున్నా. అంతే, చూద్దాం మళ్ళీ ఆ రోజు చూద్దాము. ఇకపోతే ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో ఒకటే అంటున్నారు, నేను మంచి చేశానని మీరు అనుకుంటే నాకు ఓటేయండి అని. ఓకేనా, చాలా ధైర్యంగా చెప్తున్నారు, అంత దమ్ముతో చెప్తున్నారు. ఆ దమ్ము గల నాయకుడితో మీరు కలిసి పనిచేస్తున్నారు కదా. అదేవిధంగా దర్శిలో కూడా బూచేపల్లి శివప్రసాద్ మీ బిడ్డ మీకు మంచి చేస్తాడని మీరు అనుకుంటే నాకు ఓటేయండి అని మీరు అదే దమ్ముతో చెప్పగలరా? 100% అదే విధంగా అడుగుతున్నా. జగన్ అన్న ఏ విధంగా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఎలా రాష్ట్రం మొత్తం సేవ చేస్తున్నాడో హెల్ప్ చేస్తున్నాడో అదేవిధంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఎవరికి ఏ కష్టం గడప తట్టక ముందే ఆ కష్టం ముందు శివప్రసాద్ రెడ్డి ఉంటాడని హామీ ఇచ్చి ఓట్లు అడుగుతున్నాను నేను. అంతేనా? గొట్టిపాటి లక్ష్మీ కన్నా మీరు ఎందులో మిన్నా అంటే ఏమంటారు? సీనియారిటీ. ఈ కుటుంబం మీద ప్రేమ, బూచేపల్లి కుటుంబం మీద ఉన్న ప్రేమ ఈ ప్రాంతంలో ఉంది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన ప్రేమ ఎక్కువ ఉంది ఇక్కడ. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సీజన్లో ఒక మనిషిని పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, అది కూటమి, ఎన్డీఏ కూటమి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ఉంది. బీజేపీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, అది పక్కన పెట్టిన ఇక లోకల్గా ఉండే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అసలు వీళ్ళు 3 జెండాలు పెట్టారు, వీళ్ళకి ఇంతవరకు ఎజెండా లేదు. అసలు ఎందుకు కలిశారు, ఎందుకు ఎలక్షన్ చేయబోతున్నారు, ఏమి హామీలు ఇస్తున్నారు? అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు తిరుగుతున్నా కూడా జగన్మోహన్ గారిని తిడుతున్నా తప్ప మా కాపుల మీద పలానా చేస్తామని ఒక్క మాటన చెప్పాడా? చెప్పలేదుగా. 2014లో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 600 పైన హామీలు ఇచ్చిందంట. ముఖ్యంగా రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, మహిళలందరికీ డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు, ఇంటింటా ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, రకరకాల హామీ ఇచ్చాడు. దాంట్లో ఒక్కడు కూడా హామీ నెరవేర్చలా. హామీ నెరవేర్చలేని చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తారా? ఇచ్చిన పథకాలని అమలుపరిచి నేను చేసిన మేలు మీకు నచ్చింటే ఓట్లేమనే
జగన్మోహన్ గారిని ఆశీర్వదిస్తారని ప్రజలందరూ ఫిక్స్ అయి ఉన్నారు. ఒకసారి ఈ కుటుంబం ఈ రాష్ట్రంలో రాజశేఖర్ గారిని నమ్మారు జనాలు, ఆ రోజు ఎన్టీఆర్ గారిని నమ్మారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నమ్మట్లా. రాజశేఖర్ గారి కన్నా మిన్నగా జగన్మోహన్ గారు ఎన్నో పథకాలు చేస్తున్నాడు. ఒకసారి మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకుంటాడు ఆ అబ్బాయి అని చెప్పేసి అవ్వాతాతలు కానీ పేదవాళ్ళు కానీ పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా రైతులు కానీ జగన్ అన్న మాట ఇస్తే మాట నిలబడతాడు. ఇటువంటి వ్యక్తి మనకు అవసరం. ఇతను 24 గంటల అబద్ధాలు చెప్తాడు, వెన్నుపోట్లు పొడుస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు తెలియదు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి దించుదామని అంటాడు తప్ప మేము పలానా వాళ్ళకి పేదవాళ్ళకి చేస్తామనే మాటే లేదు. అందువల్ల ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి జగన్మోహన్ గారిని బూచేపల్లి కుటుంబాన్ని చూసి ఆదరిస్తున్నారు. అక్కడ 2 చంద్రబాబు నాయుడు గారు చూస్తే అన్ని అబద్ధాల మాటలు చెప్తాడు. లక్ష్మి గారేమో ఈ సీజన్ ప్రకారం వచ్చిపోతూ ఉంటాడు. ఉన్నోడిని జాగ్రత్త వచ్చింది పోతారని మీలో చెప్పుకోతారు. జనాలు ఫిక్స్ అయిపోయారు. ఓకే, ఫిక్స్ అయిపోయారు. సరే, మీరు అలా అంటున్నారు కదా, గొట్టిపాటి లక్ష్మి గారు ఇక్కడ నరసరావుపేట నుంచి అక్కడ టికెట్ ట్రై చేశారు, అక్కడ టికెట్ ఇక్కడికి వచ్చారు. ఓకే, తండ్రి తాతల వారసత్వంతో ఇక్కడికి వచ్చారు. కానీ గొట్టిపాటి వారికి అందరూ కూడా కుటుంబ సభ్యులు ఇతర నాయకులందరూ కూడా కూటమి అభ్యర్థి అంతా మద్దతు పడుతున్నారు. కానీ మీకు మీ ఇంట్లోనే మీకు శత్రువులు తయారైపోయారు. మీ ఇల్లు అంటే మీ పార్టీ. మీరు గతంలో మీరు మద్దతు ఇచ్చారు, మద్దిశెట్టి వేణుగోపాల్ గారు గెలిచి ఉన్నారు. ఈరోజు మద్దిశెట్టి వేణుగోపాల్ జై టీడీపీ అనే పరిస్థితి ఉంది. మరి అంటున్నారు లేదని నాకు తెలుసు, అనే పరిస్థితి ఉంది అంటున్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్ పరిస్థితి అలా ఉంది. సిద్ధ రాఘవరావు గారు మీ వెంట నడుస్తారా అంటే అది కూడా ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ ఓడిపోతే నెక్స్ట్ మనం ఏదైనా అడగచ్చు, ఒక ఇన్ఛార్జ్ అని ఇంకోటి అడగచ్చు. మన ప్రాధాన్యత ఎక్కడికి పోదు, ఆయన గెలిస్తే మన ప్రాధాన్యత తగ్గిపోతుంది అనేది కావచ్చు. ఇంకా కదిరిబాబురావు గారు ఉన్నారు. ఆయన ఎంతవరకు, ఆయన మద్దిశెట్టి వేణుగోపాల్ బంధువులు కాబట్టి ఆయన ఎంతవరకు మీకు సహకరిస్తారు, ఆయన ఓటు బ్యాంక్ ఉందా లేదా అనేది విషయం పక్కనే పెడితే ఆయన కూడా ఇలా నాయకులంతా కూడా మీ పైన కత్తి నూరుతున్నారు. మరి వీళ్ళందరి యొక్క కుయుక్తులను పక్కకు నెట్టి అలా మీరు ప్రజాభిమానం పొంది గొట్టిపాటి లక్ష్మి కన్నా మిన్నాన్ని ఎలా అనిపించుకుంటారు? కదిరిబాబురావు గారు మొదటి నుంచి నాతో బాగుంటాడు. ఎప్పుడు ఎలక్షన్ ప్రచారంగా పిలిస్తే వస్తా అన్నాడు. నెక్స్ట్ నేను చిన్న మీటింగ్ పెట్టేసి ఆయన కూడా పిలుస్తూ ఉంటాం. ఇక్కడ మీరు చెప్పిన ఇద్దరు పేర్లో కూడా ఒకరేమో పార్టీలో చేరారు కానీ ఈ ప్రాంతంలోంచి ఎంతమంది టీడీపీ నుంచి ఎవరిని వైసీపీలో చేర్చుకోలేదు. సిద్ధారావు గారు, వేణుగోపాలరావు గారు ఈ ప్రాంతంలో ఉండేసి ఆయనకి నాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉండటం వల్ల ఆయన వేరే పార్టీకి మద్దతు ఇచ్చినా కూడా కాపు సోదరులు కానీ ఈ వైఎస్ఆర్సీపీ నమ్ముకున్న వాళ్ళు ఆయనతో ఉన్నవాళ్ళు కూడా ఎప్పుడూ జగన్మోహన్ గారిని దూరం కాల. జగన్మోహన్ గారిని సీఎం చేసుకునే భాగంగా నన్ను గెలిపించడం కోసం అందరూ ఉన్నారు. వాళ్ళందరూ మనస్ఫూర్తిగా నా దగ్గరికి వచ్చి పనిచేస్తున్నారు. 1-2 పక్కిళ్ళు ఉండొచ్చు కానీ క్యాడర్ మొదటి నుంచి నడిచిన క్యాడర్ మొత్తం కూడా నాకు 15 సంవత్సరాల ముందు ఆ క్యాడర్ మొత్తం నాతో నడిచింది. మళ్ళీ ఆ క్యాడర్ మొత్తం నాతో నడుస్తూ ఉంది. ఆయన మనస్ఫూర్తిగా చేయట్లేదు కాబట్టి ఆయన వేరే వాళ్ళకి సపోర్ట్ చేశాడు. క్యాడర్ మొత్తం ఆయనతో పాటు నడిచిన వైఎస్ఆర్సీపీతో నడిచిన క్యాడర్ మొత్తం నాతో నడుస్తూ ఉంది. ఇప్పుడు పూర్తిగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా క్యాడర్ బేసు అభిమానం కార్యకర్తలు ప్రజలు సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. దర్శి నియోజకవర్గ ప్రజల అభిమానం మీపై మెండుగా ఉందని మీరే చెప్తున్నారు. బూచేపల్లి కుటుంబం మెండుగా ఉందని చెప్తున్నారు కదా. సరే, వారు అంత విశ్వాసంతో అంత ప్రేమతో మీ పట్ల ఉన్నారు కదా. అయితే దర్శి నియోజకవర్గం ఈ విధంగా ఉండాలని మీ ఊహల్లో ఒక చిత్రము ఏమైనా గీసుకున్నారా? ఈ విధంగా ఉండాలి, దర్శి అనగానే రాష్ట్రంలో అందరికీ ఇదే గుర్తు రావాలి, ఈ విధంగా ఉండాలని ఏమన్నా మీ ఆలోచనలో కావచ్చు, మీ ఎలా కళ్ళు మూసుకుంటే అలా ఏమన్నా ఒక చిత్రం ఏమైనా గుర్తుకొస్తుందా మీకు? ఒకటి, దర్శి మున్సిపాలిటీ మోడల్ మున్సిపాలిటీగా తయారు చేయాలని ఫస్ట్ కాన్సెప్ట్. ఈ ప్రాంతానికి ఆర్టీసీ బస్ స్టాండ్ లేదు, ఆర్టీసీ బస్ స్టాండ్ చేయాలని చెప్పి ప్రయర్గా టేకప్ చేసుకున్న ప్రాజెక్టులు ఒకటి. మా ప్రాంతం మొత్తం రైతులతో ఎక్కువ, మొత్తం రైతులు మొత్తం ఆధారపడిన ప్రాంతం కాబట్టి కోల్డ్ స్టోరేజ్ కూడా ఎక్కువ పెట్టేసి రైతులకి ఎప్పుడు ఏ చిన్న అవసరం వచ్చినా ఏదైనా స్టోరేజ్లో పెట్టుకోవాలన్నా కోల్డ్ స్టోరేజ్ ప్రతి మండలానికి పెట్టాలని కాన్సెప్ట్ పెట్టుకున్నాం. అది పెట్టుకున్నాం. మంచినీళ్ళు పెట్టుకున్నాం. ప్రతి ఊరికి సాగర్ నీళ్ళు, ప్రతి చెరువు నింపాలని పెట్టుకున్నాం. మా కాన్సెప్ట్ మొదటి నుంచి కూడా రైతులు బాగుంటే పేద ప్రజలు బాగుంటే అందరూ బాగుంటారు. గతంలో కన్నా శివప్రసాద్ వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో విద్య, వైద్య, ఎడ్యుకేషన్ విషయంలో ప్లస్ రైతుల కోసం అందరికీ అందుబాటులో ఉండి మార్కెట్ రేట్లు వచ్చి మంచిగా మొన్న జగన్ వచ్చిన తర్వాత కూడా ఒక మార్కెట్ కూడా వచ్చేసింది. ఒక ఏఎంసీ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి రైతులకు ఉపయోగపడే కాన్సెప్ట్ గతం కన్నా బూచేపల్లి మార్కు ఈసారి 100% ఎలక్షన్లో కనిపిస్తుంది. బాలినేని శ్రీనివాస్ గారు మీతో ఎలా ఉంటారు, వైవి సుబ్బారెడ్డి గారు ఎలా ఉంటారు, ఇప్పుడు ఎంపీగా బరిలో ఉన్న చెవిరెడ్డి గారు, ఈ ముగ్గురు ఎలా ఉంటారు మీతో? మొదటి నుంచి కూడా జగన్మోహన్ గారి తర్వాత
ఈ జిల్లాలో వచ్చేళ్ళకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు, నేను ఇప్పుడు వచ్చినా కూడా సొంత మనిషిలాగా భావించి ఎప్పుడే పనులు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, ఆయన టీడీడీ సుబ్బారెడ్డి గారు టీడీ చైర్మన్ ఉన్నప్పటి నుంచి కానీ, ఫస్ట్ నుంచి కూడా రాజకీయంలో ఉన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు పోయినా నాకు ఏది కాదనకుండా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు నాకు అన్నలాగానే ఉన్నారు. ఎప్పుడు పోయినా మా కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, జగన్మోహన్ గారు ఈసారి ఎలక్షన్లకు పోటీ చేయించారు. ఈ ముగ్గురులో ఎవరు వర్గం మీరు? ఈ ముగ్గురులో ఎవరు వర్గం? నేను జగన్మోహన్ గారి వర్గం. జగన్ కింద ముగ్గురు ఉన్నారు. అందరూ చెవిరెడ్డి భాస్కర్ గారు ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, ఆయన పోటీ చేయడము మీకు బలమా బలహీనతనా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఒక మంచి బ్రాండ్ ఉంది. వైఎస్ రాజశేఖర్ గారితో పాటు నడిచారు, రాజశేఖర్ గారితో పాటు నడిచారు, అదేవిధంగా జగన్మోహన్ గారితో పాటు నడిచారు. సుమారు 35 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నారు. చంద్రగిరిలో ఏ విధంగా డెవలప్ చేస్తున్నాడో అదేవిధంగా ఆయన పోయినసారి కరోనా టైంలో కానీ ఏ చిన్న ఫంక్షన్లు వచ్చినా కూడా ప్రతి ఇంటికి అన్ని వస్తువులు కానీ సరుకులు కానీ బట్టల పంపిణీ కానీ చేస్తున్నాం. కాబట్టి మంచి చారిటబుల్ ట్రస్ట్ చేసే అతను వ్యక్తి, ప్లస్ వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న వ్యక్తి. ఈ ప్రాంతానికి రావడం బాగుందని చెప్పి ప్రతి ఒక్కరూ మొన్న ఆత్మీయ సమావేశం ప్రతి మండలానికి పెడితే గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రతి మండలానికి 5,000 మంది వచ్చారు. ఓన్లీ పిలిస్తే ఒక 2 days ముందే పిలిస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, జగన్మోహన్ గారు పంపించిన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అతన్ని ఆదరించాలి, అతను గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కంకణ కొట్టు. పక్క రాష్ట్రంలో ఉన్న కేటీఆర్తో చాలా మంచి సంబంధాలు ఉంటాయంటారు మీకు? లేదు. అప్పుడు నా ఫస్ట్ 2009 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేవంత్ గారు, కేటీఆర్ గారు మేమందరం కలిసి అప్పుడు అసెంబ్లీలో ఉన్నాం తప్ప, తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బాగా గారు, ఫ్రెండ్స్, కేటీఆర్ గారు మీరంతా కూడా బాగా క్లోజ్. కేటీఆర్ గారితో కలిసి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్ని పుకార్లు వాస్తవాలు కాదంటారా? కలిసి చేస్తే నేను హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేయలేదు. ఏదో మా ఫామ్ హౌస్ కి 4-5 ఎకరాలు కొనుక్కున్నాను తప్ప అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు రేవంత్ గారు కానీ కేటీఆర్ కానీ ఫస్ట్ మా 2009 బ్యాచ్లో అందరూ మాతో ఉన్నారు కాబట్టి కలిసిమెలిసి ఉన్నాం. అందుకని క్లోజ్గా అప్పుడు ఉన్నాము. కాలక్రమేణా ఇంకా వాళ్ళ రాష్ట్రంలో ఉండిపోయారు, మేము రాష్ట్రంలో ఉన్నాం. పాపం ఎప్పుడు పోయినా పిలిచినా మాట్లాడినా ఆప్యాయంగా మా శివ వచ్చాయని చెప్పి ఎప్పుడు సహాయం చేస్తుంటాడు. అంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారా, రేవంత్ అన్న దగ్గరికి ఇప్పుడు పోవాలా. మీరంతా కొలీగ్స్ కదా 2009లో. ఒక్కసారి మాకు పోయినసారి అతను ఎంపీగా పోటీ చేసినప్పుడు మేము హిందూలో ఉన్నాం, హిందూ ప్రాజెక్ట్స్లో ఉన్నాం. అప్పుడు ఎంపీ ఓట్లు అడగడం కోసం వర్క్ చేస్తున్నారు మీరు? లేదు, అప్పుడు ఇల్లు నాది హిందూ ప్రాజెక్ట్స్లో, హిందూలో విల్లా ఉంటే కోకటిపల్లిలో ఆడున్నాను. అప్పుడు ఎలక్షన్స్ కోసం వచ్చాడు. అప్పుడు వచ్చినప్పుడు సరే కలిసాం అంతే. తర్వాత కావాలా, ఆయన సీఎం అయిన తర్వాత కావలేదు, మాకు అవసరం కూడా లేదు. ఆ రోజు మీతో పాటు పనిచేసిన ఎమ్మెల్యే ఈరోజు సీఎం, మీరేమో ఇంకా రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే అయితే చాలు, నాకు అంతకనికి ఏం అవసరం, అంతే లేదా? మంత్రి అవసరం లేదా? నాకు అవసరం లేదు. రాజశేఖర్ గారితో పాటు 2009 అసెంబ్లీలో కూర్చున్నాను, జగన్మోహన్తో పాటు అసెంబ్లీలో కూర్చోవాలి అంతే. ఈ జిల్లాలో మన సీఎం గారు చెప్పినా మేము చెప్పినా మేము బాలేని వాసన మాకు బాగుంటాడు. ఆయన మినిస్టర్ అయితే మేము అందరం మినిస్టర్ అయినట్లకే. అవును, మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగిందండి? ఇక్కడ 10th వరకు ఇక్కడ ఒంగోలు చదివాను. 10th వరకు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? తెలుగు మీడియమే. ఓకే. హైదరాబాద్లో వివేకానంద కాలేజీలో గౌతమి, దాని తర్వాత చెన్నైలో మెడిసిన్ చదివాను. మరి ఎందుకు వైద్యనారాయణ అంటారు కదా, ఇంకా అవసర్జన అయిపోయింది, పీజీ చేసేసి ఒక మంచి డాక్టర్గా రాణించాల్సిన బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎందుకు అవసర్జనతో ఆగిపోయారు? అసలు డాడీకి సపోర్ట్ కోసం క్వారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మళ్ళీ పీజీ చేసినా కూడా మళ్ళీ ఇదే చేయాల్సి వస్తుంది. కాబట్టి అందువల్ల నాన్నగారు పెట్టిన బిజినెస్ దాంట్లో చేస్తూ ప్రజలకు కూడా సేవ చేయాలని చెప్పేసి ఆ రోజు మేము కూడా వచ్చేసి బిజినెస్ ప్లస్ పాలిటిక్స్లో కలిసి తిరుగుతా ఉన్నప్పుడు. బూచేపల్లి గారి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? దర్శి ప్రజల ప్రేమ పొందాలి, దర్శికి అందుబాటులో ఉండాలి, దర్శి ప్రజల ఆశీస్సులతో ఈ ప్రాంతానికి సేవ చేయాలి. పోటీతత్వం ఎక్కువనా? మొదటి నుంచి కూడా ఫైట్ చేసే ఆలోచన ఉంది. పోటీ కూడా అటువంటి ప్రత్యర్థి మీద పై చేసి సాధించాలి అనేసి మొదటి నుంచి ఉందా? ఉంది. అందుకేనా మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ఇల్లు కడితే నేను ఆయన కన్నా ముందే ప్రారంభోత్సవం చేయాలి అనేసి మేఘాల మీద ఇల్లు కట్టేసి అసంపూర్తిగా ఉన్నప్పుడు ఇల్లు ప్రారంభించేశారు? అదేం లేదు, మంచి రోజు అని చెప్పేసి ఆ రోజు స్టార్ట్ చేసాం అంతే. అంతేనా? అంతే. మీకు మంచి రోజా, అందరికీ మంచి రోజు? మాకు మంచి రోజు, నా పేరు మీద ఇల్లు మంచి రోజు అని. ఓకే విజయ్, ఇంకా ఫైనల్గా అన్ని విశేషాలు చెప్పేశారు. ఇక దర్శి గురించి ఏం తెలుసుకోవాలనుకున్నారు మీరు? సో ఫైనల్గా దర్శిని మిగతా నియోజకవర్గాల కంటే కూడా ఏ స్థాయిలో మీరు పైకి తీసుకురావాలనుకుంటున్నారు? దర్శి ప్రజలు సంతోషంగా ఉండడం కోసం ముఖ్యంగా ఈ ప్రాంతం మున్సిపాలిటీ బాగా చేయాలి, ఒక మంచి మోడల్ మున్సిపాలిటీగా చేయాలి. ఫస్ట్ కాన్సెప్ట్ ఎడ్యుకేషన్ బాగా చేయాలి, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి,
గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు డెలివరీస్ కూడా చాలా తక్కువ జరుగుతున్నాయి. మంచి డాక్టర్లను పెట్టుకొని సీనియర్ డాక్టర్లను కూడా పెట్టించేసి అన్ని ఫెసిలిటీస్ ఒక ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏ విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయో అదే ఫెసిలిటీస్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచేసి ఈ పక్క నుంచి ఈ ప్రాంతాలు చిన్న చిన్న సమస్యలను పక్క ప్రాంతాలు పోకుండా హాస్పిటల్స్ మెరుగు చేయడం కోసం కృషి చేస్తాం. ప్రతి ఒక్కరికి రైతుల కోసం సాగునీరు, అదేవిధంగా ప్రతి 5 మండలాల్లో సురక్షిత మంచినీళ్ళ కోసం ప్రయత్నిస్తాం. ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ ప్రతి ఒక్కరు అవసరమైతే మేము ఒక ఐటీ వ్యవస్థ పెట్టడం కానీ, ఐటీ ఇండస్ట్రీ పెట్టడం కానీ, ఈ దొనకొండ ప్రాంతంలో ఇండస్ట్రీ డెవలప్ చేయడం కోసం కానీ, చదువుకున్న పిల్లలకి ఏ విధంగా ఉద్యోగాలు రావడం కూడా ప్రయత్నిస్తాం. ముఖ్యంగా ఇంక ఈ లేడీస్ కోసం కానీ, మహిళా మండలి కోసం వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకోవడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం వీళ్ళంతవరకు మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నుంచి కానీ గవర్నమెంట్ కానీ సాయం చేస్తాం. అవసరమైతే మీ సొంత నిధులు వెచ్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ గత 25 సంవత్సరాల నుంచి నాన్నగారు చేస్తా ఉన్నారు, ఇప్పుడు చేస్తూ ఉంటాం. ఓకే, ఫైనల్గా మీరు మున్సిపాలిటీ చాలాసార్లు అన్నారు. ఈ సందర్భంగా అడుగుతున్నాను, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీ మీ చేయి జారిపోయింది కదా, టీడీపీ పరమైంది. మీరేమో మాదే అన్నారు. వాళ్ళు టీడీపీ 20 వార్డులలో 13 వార్డులు 7 వార్డులు మీరే. రాష్ట్ర వ్యాప్తంగా అసలు వారు వన్ సైడ్ అయినా తాడిపత్రి, దర్శి మాత్రము మీకు దక్కకుండా పోయాయి కదా. అసలు మరి ఇప్పుడు ఈ నగర పంచాయతీలో టీడీపీ పెత్తనం ఉంది, టీడీపీ కుర్చీ చేసుకొని కూర్చుంది. మరి ఈ నగర పంచాయతీలో మీరు మెజార్టీ ఎలా సాధిస్తారు? మొన్న ఎలక్షన్ జరిగిన దానికి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ కానీ, కోఆర్డినేషన్ చేసుకోవడం లేకపోవడం కానీ, అంటే వెనక మీరు ఉండి ఓడిచ్చారా? లేదు, అసలు నా హస్తమే లేదు, నాకు సంబంధం కూడా లేదు, నేను ఇన్వాల్వ్ కూడా కాలేదు. ఆ రోజు కొంచెం కోఆర్డినేషన్ లోపం వల్ల, ఎలక్షన్ మేనేజ్మెంట్ లోపం వల్ల పోయింది అనుకుంటున్నాను. ఎవరు కావాలని చేసింది ఏంటి ఆ కోఆర్డినేషన్ లోపం అంటే ఎక్కడ జరిగింది? అంటే క్యాండిడేట్లు మంచి వాళ్ళని పెట్టుకోలేకపోవడం కానీ, అక్కడ ఆ రోజు ఉన్న ఎమ్మెల్యే కానీ జాగ్రత్తగా ఎలక్షన్ చేసుకోలేకపోవడం. మీకు సంబంధం లేకుండా ఆయన అభ్యర్థులు పెట్టారు కాబట్టి ఓడిపోయారంటారు. అదే అని చెప్పండి. క్యాండిడేట్ ప్రతి ఎలక్షన్స్ క్యాండిడేట్ సెలక్షన్ ఇంపార్టెంట్, వాళ్ళు ఎలక్షన్ సరిగ్గా చేస్తున్నారు లేదు ఇంపార్టెంట్. ఈ ఎన్నికల్లో నగర పంచాయతీలో మీరు పైచేసి సాధిస్తారా? 100%. నేను ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగినప్పుడు స్పందన జగన్మోహన్ గారి ప్రభుత్వం వల్ల ఎన్నో స్కీమ్స్ మా దగ్గరికి అందుబాటులో ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత 120 కోట్ల రూపాయలు పెట్టి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తారు, ఇంటింటి కుళాయిలు ఏర్పాటు చేస్తున్నారు. మీకు తప్ప మేము ఎవరికి ఓట్లు వేస్తామని ఫీలింగ్ జనాలకు వచ్చేసింది. మేము గత 45 రోజులు తిరుగుతూ ఉన్నాం కాబట్టి ప్రతి డోరు టచ్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా మీకు ఈసారి ఓట్లు వేస్తామని ఫీలింగ్లో ఉన్నారు. సో దర్శి మున్సిపాలిటీ ఓడిపోయారు కాబట్టే వేణుగోపాల్ని మార్చారనుకోవచ్చు. అదేం కాదు. ఒక్క విషయం చెప్పండి, నాన్నగారు పాపం ఆర్టీసీ కండక్టర్గా ఉండి తర్వాత వ్యాపారవేత్త అయ్యి తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు కదా. మంచి ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకున్నారు నాన్నగారు ఈ ప్రాంతంలో. బూచేపల్లి సుబ్బారెడ్డి గారు అంటే ఒక బ్రాండు, పేదల మనిషి, పేదల పెనిది. అలాంటి వ్యక్తిని టీడీపీ హయాంలో జైలు పాలు చేశారు. దాదాపు 2 వారాల పాటు జైల్లో ఉంచారు, రిమాండ్లో ఉంచారు. ఆ పరిస్థితుల్లో మీకు ఏమనిపించింది? మీ కుటుంబం ఎలా ఫీల్ అయింది? అసలు ఎప్పుడు బూచేపల్లి సుబ్బారెడ్డికి ఆ పరిస్థితి వస్తుందని మేము ఎప్పుడు అనుకోలే. కావాలని కక్ష కట్టి ఆ రోజు చేయటం వల్ల ఆ రోజు నేను కానీ, అమ్మ కానీ, మా కుటుంబ సభ్యులు, దర్శి ప్రజలు కూడా ఇటువంటి మంచి వ్యక్తిని కావాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఇబ్బంది పెట్టారని ఆల్రెడీ జనాల్లో నానుడు వచ్చిన తర్వాత ఆ రోజు మేము నిజంగా 2-3 రోజులు భోజనం కూడా చేయకుండా బాగా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే అప్పటికే నాన్నకు హెల్త్ బాగాలేదు, చాలా రోజుల నుంచి కూడా కిడ్నీ ప్రాబ్లం ఉండటం వల్ల, షుగర్ పేషెంట్ వల్ల లోపల ఏం జరుగుతుందో మనం కలిసే పరిస్థితి లేదని చెప్పేసి బాగా అలాడిపోయాము. బెయిల్ వచ్చిన తర్వాత స్వచ్ఛందంగా సుమారుగా 15,000 మంది వచ్చేసి ర్యాలీగా వచ్చి జైలు నుంచి బయట తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఆ ఇన్సిడెంట్ మా కుటుంబంలో ఒక ఇబ్బందికరమైన ఇన్సిడెంట్. అది అటువంటి ఇన్సిడెంట్ చాలా బాధాకరం. అటువంటి ఎప్పుడు వస్తుంది అనుకోలేదు. అది కావాలని కక్షపూర్తిగా చేసిన వాతావరణం. అది మొత్తం మీద జగనన్న బొమ్మ మీ గుండెలపై ఉన్నంత వరకు మీకు తిరుగులేదంటారా? తిరుగులేదు. ఓకే, దర్శి నియోజకవర్గ ప్రజలకు ఎన్నికలను పురస్కరించుకొని బూచేపల్లి శివప్రసాద్ అని మీరు ఇచ్చే సందేశం ఏంటి? దర్శి ప్రజలందరూ గత 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని ప్రేమించి ఆప్యాయతగా ఏ గ్రామం వచ్చినా కూడా మమ్మల్ని జాగ్రత్తగా గౌరవించి చూసుకుంటున్నారు. మేము దర్శి ప్రాంతం ఇదే ప్రాంతంలో ఉండి మీ అందరికీ సేవ చేస్తూ ఉంటాం. మేము ఈ ప్రాంతంలో వచ్చిన తర్వాత సేవ కోసం వచ్చాము, ఇంకా సేవ చేస్తూ ఉంటాం. నాన్నగారు ఆశయాలని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్ని ఆశయాలు కొనసాగించారో అన్ని ఆశయాలు కొనసాగిస్తూ ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత వాలంటీర్ ఏ విధంగా ప్రతి ఇంటింటికి పోయి కష్టపడుతున్నాడో నేను ఇదే కాన్స్టిట్యూన్సీలో ఒక పెద్ద వాలంటీర్గా ఉండి ప్రతి ఇంటికి పోయేసి ప్రతి సమస్యలు పరిష్కరించి మీ అందరికి అందుబాటులో ఉంటానని, మీ అందరి డెవలప్మెంట్ కోసం, దర్శి డెవలప్మెంట్ కోసం కృషి చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాను. సో అందరిలాగే ఎమ్మెల్యేగా హంగు దర్పాన్ని ప్రదర్శిస్తారా, లేదంటే శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా
పెద్ద వాలంటీర్ గా ఉంటారో మరి చూడాలి. ఇది కూడా మనం నాగరాజు వేచి గారు. చూద్దాం. అంతవరకు మనకు 2020 రోజులే ఉన్నాయి కదా, జూన్ 4న ఫలితాలు కదా, ఆ ఫలితాల సందర్భంగా వచ్చిన తర్వాత ఎలా ఉండబోతారనేది కూడా మేము కూడా వేచి చూద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటామండి. థ్యాంక్ యూ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.